ప్రపంచపటంలో వీరంపాలెం అనే ఓ చిన్న గ్రామాన్ని ప్రత్యేకంగా చూపించిన మహోన్నత వ్యక్తి శ్రీ గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి గారు. 99 రోజుల్లో వీరంపాలెంలో ఏకంగా ఓ పెద్ద దేవస్థానాన్ని నిర్మించి అందరికీ మార్గదర్శకులయ్యారు. ధర్మచింతన, నిస్వార్థ సేవ చెయ్యాలన్న తపన ఉంటే ఆ భగవంతుడే మనల్ని నడిపించి మనకు మార్గనిర్దేశం చేస్తాడని నమ్ముతూ సనాతన ధర్మ ప్రచారంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడాలన్న సత్సంకల్పంతో తనకు జన్మనిచ్చిన గ్రామంలోనే అతి తక్కువ కాలంలో ఏకంగా ఓ దేవస్థానాన్ని నిర్మించిన నిస్వార్థ సేవకుడు శ్రీ గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి గారు. ప్రముఖ జ్యోతిష పండితుడిగా, విద్యావేత్తగా, వాస్తు సిద్ధాంతిగా పేరుగాంచిన ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలానికి చెందిన వీరంపాలెం గ్రామంలో జన్మించారు. అలాగే తన గ్రామంలోనే మేధా సరస్వతి ఆలయాన్ని నిర్మించి పలువురి మన్ననలు పొందారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సరస్వతి దేవాలయాల్లో రెండో దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన ఈ ఆలయం విశాలంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించడం జరిగింది. సరస్వతి దేవాలయం పలు ఆలయాల సమూహం. ఈ ఆలయంలో మొత్తం 8 పెద్ద ఆలయాలు ఉండగా అనేక చిన్న ఆలయాలు ఉండడం విశేషం. వీరేశ్వర స్వామివారి ఆలయం, పార్వతి అమ్మవారి ఆలయం, సరస్వతి ఆలయం, సాయిబాబా ఆలయం, గాయత్రీమాత ఆలయాలతో పాటు ఈ ప్రాంగణంలో ధ్యానమందిరం, భోజనశాల, కళా ప్రదర్శన ప్రాంగణాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో విరాళాలు, హుండీలలో దక్షిణలు, పళ్ళ్యాలలో చిల్లర వేయడం లాంటివి ఉండవు. ఇది ఈ ఆలయ విశేషం. అలాగే ఇక్కడ సంగీతపరమైన ధ్యాన సాధనకు అనుకూలంగా అతిపెద్ద ధ్యాన మందిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది. అలాగే మనం చేసేటటువంటి ఎలాంటి సుకృతమైనా అది తప్పకుండా వ్యక్తిని, సమాజాన్ని కాపాడుతుందని చెబుతున్న శాస్త్రి గారు మనం చేసే సేవ ఏదైనా నిస్వార్థంగా ఉండాలని, సేవ చెయ్యగలిగిన ఓపిక ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ సేవ చెయ్యాలని చెబుతున్నారు. ప్రతి మనిషిలో ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులున్నాయని, వారే హరిహరులు, శక్తి స్వరూపిణులని, ఆ శక్తిని మేల్కొలిపినప్పుడే మనలోని దైవం ఆవిష్కృతం అవుతుందని, ప్రతి మనిషి తనలో ఉన్న ఆ 3 శక్తులతో అనంతమైన కార్యాలు చేయవచ్చని నమ్ముతూ నిరంతరం సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్న మహనీయుడాయన శ్రీ గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి గారి సేవలు అనంతం, అనన్యసామాన్యం, ప్రశంసనీయం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం నైమిషారణ్యంలో ఉన్నాం. ఈ భూమండలం మీద పరమ పవిత్రమైనటువంటి, అత్యద్భుతమైనటువంటి శక్తి నింపుకొని ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యప్రదేశం నైమిషారణ్యం. ఇక్కడ మనం ఎంతో అద్భుతంగా బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ చేసుకోవడానికి మనం విచ్చేసి ఉన్నాం. ఏ ప్రదేశంలో మనం కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నామో స్వయాన ఆ ప్రదేశానికి వ్యవస్థాపకులు మన గురువు గారు మాన్యశ్రీ గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి గారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెం బాలా త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు. అంతేకాకుండా మన భారతదేశంలో దాదాపు 380 పైగా దేవాలయాలను ఆయన నిర్మించడం జరిగింది. ఈరోజు వారిని కలవడం, వారిని ఇలా చూడడం మనందరి మహద్భాగ్యం. ఈరోజు గురువుగారి దగ్గర నుండి మనం ధ్యాన సాధనకు సంబంధించిన అనేక విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, గురుగారు నమస్కారం. ధ్యానానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే ముందుగా మీ గురించి కొంత చెప్పవలసిందిగా ప్రార్థన. నా గురించి చెప్పడానికి వెళ్ళేది భగవత్ శాస్త్రం. ధర్మ కార్యక్రమాలకి మా గురు పరంపరలో యావత్ దేశంలో ఇన్ని దేవాలయాలు కట్టమని, మనిషి రిలాక్స్ అవ్వాలి అంటే ఎక్కడో అక్కడ భగవంతుడు చేరడానికి అనేక మార్గాలు ఉంటాయి. దానికి
నన్ను ప్రేరణ చేసింది ఆయన ఆలయ నిర్మాణం. ఒక మూర్తిని చూసినా, ఒక దేవాలయం చూసినా అనుకోకుండా 2 చేతులు దగ్గరికి పెడతాయి. అలాంటి స్థితిలో అతను దాన్ని తపస్సు అనుకోవచ్చు, దాన్ని ధ్యానం అనుకోవచ్చు, ఏ రకంగా భావించవచ్చు. కానీ ఆ వ్యక్తికి దానికి లోనయ్యేలా చేయమని అది గురుశాసనం. అంటే ప్రత్యేకం ఈ నైమిషారణ్య క్షేత్రంలోనే అద్భుతమైన 2 ధామాలు కట్టాం. చాలామంది వచ్చి చూసి అద్భుతంగా ఉంది దేవాలయం. 42 అడుగులు స్వామివారు, 42 అడుగులు అమ్మవారు, దశమహావిద్యలు, సప్తమాతృకలు, నవదుర్గలు, వల్లభ గణపతి, మహామృత్యుంజయుడు, ఇవన్నీ ఎందుకోసం నిర్మించాము అంటే ఇది పుణ్యభూమి. ఎలాంటి పుణ్యభూమి అంటే బ్రహ్మదేవుడి యొక్క కలియుగంలో చాలా ఇబ్బందికరమైనది ఏమిటి అంటే అన్నిట్లకంటే నిశ్చలమైన మనస్సు. ఇక్కడ ఆస్తి ఉన్నా లేకపోయినా నిశ్చలత్వం అనేది ఎక్కడా కనపట్టలేదు. సంపన్నుడికి లేదు, చిన్నవాడికి కూడా లేదు. ప్రశాంతత అనేటువంటిది ఏ రకంగానూ కనపట్టలేదు. అందుకే ఋషులు మాకు తపస్సు చేసుకుంటానికి అనుకూలమైన భూమి కావాలని అడిగారు వాళ్ళు. ఎక్కడైతే మనోవికారాలు ఉండవో, ఎక్కడైతే అన్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదో, ఎక్కడైతే ధన ప్రభావం ఉండదో, ఎక్కడైతే కలి ప్రభావం ఉండదో అలాంటి భూమి కావాలని అడిగారు. అడిగితే ఆయన నేను ఒక రథాన్ని ఇస్తాను, ఈ రథం కూడా మీరు వెళ్ళండి, ఇది ధర్మరథం. ఈ రథం ఎక్కడైతే అయిపోతుందో అది జ్ఞానభూమిగా, మీ తపస్సుకు అనుకూలమైనటువంటి భూమిగా, మీకు అక్కడ ఏ విధమైనటువంటి ప్రలోభాలు మీలో ఉండవు ఇంక అక్కడ అని చెప్పి ఆ రథాన్ని ఇచ్చారు. ఎక్కడైనా ఆగితే నాతో చెప్పమన్నారు ఆయన. ఋషులందరూ ఆయన కూడా వెళ్ళారు. ఋషులకు భయం ఏమిటంటే రాబోయేటువంటిది కలియుగం. కలియుగంలో అన్నీ వికృత చేష్టలే ఉంటాయి. ఇక్కడ వ్యసన పరులు, రకరకాల చోరులు, రకరకాలైనటువంటి మనోవికారాలు కలిగిన వాళ్ళు, వీళ్ళతో నిండిపోతుంది కలిధర్మం అది. ఇలాంటి చోట భక్తులు ఒత్తురుగానే మిగులుతారు. అందుకని వాళ్ళందరూ ఒక చోట ప్రశాంతంగా బతకాలి అనేటువంటి ఆలోచనలో తయారు చేసేటువంటి ఋషుల యొక్క ఆలోచన ఇది. ఈ రథం 9 అరణ్యాలు తిరిగింది. 10వ అరణ్యమైనటువంటి నిర్జనమైనటువంటి ఒక అరణ్యంలో నైమిష గుహ దేవకారణ్యాలన్నీ తిరిగి నైమిషారణ్యం అనేటువంటి ఒక దట్టమైన అరణ్యంలో ఆగిపోయింది. ఆ అరణ్యానికి అప్పుడు పేరు లేదు. బ్రహ్మదేవుడిచ్చిన రథం పేరు ఏమిటి అంటే సంస్కృతంలో నైమిషము అంటే 2 చక్రాలని కలిపేటువంటి ఇరుసు. సంస్కృతంలో నైమిషం అంటే 2 చక్రాలు కలిపేటువంటి ఇరుసు. ఓకే. ఆ రథం మార్గ మధ్యలో ఆగిపోయింది. అక్కడెక్కడ దేవాలయం లేదు, పోనీ సరస్సు లేదు, నది లేదు, పక్కనే నది కూడా లేదు. ఎందుకు ఆగిపోయిందో వీళ్ళకి అర్థం కాలేదు. ఏ గొప్పతనం వల్ల ఈ రథం ఆగిందని పట్టుకు చూశారు కదిపి. ఓకే. కదలలేదు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడిగారు, స్వామి నువ్వు ఇచ్చిన రథం మార్గమధ్యంలో ఎక్కడా కాకుండా అరణ్యంలో ఆగిపోయిందన్నారు. నా రథం నేను ఇచ్చే నైమిషం ఎక్కడ ఆగింది అని అడిగాడు. ఆ రథం పేరు నైమిషం. ఓకే. 2 చక్రాలను కలిపేటువంటి ఇరుసు నైమిషము అంటారు దాన్ని. నా నైమిషం ఎక్కడ ఆగింది అన్నాడు. అరణ్యంలో ఆగిపోయింది అన్నాడు. అది నైమిషారణ్యం. అలా వచ్చింది పేరు. అలా వచ్చింది దీనికి నామధేయం. అందుకని ఆయన చెప్పాడు, మీరందరూ ప్రశాంతమైన తపస్సు చేసుకుంటానికి ఇక్కడ ఏ ఆడంబరాలు ఉండవు. చెట్లు పండినటువంటి పండితన్నా ఉంటే తినవలసింది. ఋషులందరూ ఇక్కడ చేరారు. కానీ వీరందరూ బ్రహ్మచారులు కాదు, సన్యాసులు కాదు, ధర్మపత్ని సమేతంగా ఉన్న వాళ్ళే ఉన్నారు. అంటే ఏ యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా మనకి ఋషులంటే ఎవరూ లేని వాళ్ళేమో, సంతతి లేని వాళ్ళేమో, అలాగే భార్య లేని వాళ్ళేమో అనుకుంటారు. అది అపోహ మాత్రమే. చాలామంది ఋషులు ధర్మపత్ని సమేతంగానే ఉన్నారు ఇక్కడ. కానీ ఇద్దరి మనస్సు చంచలం లేకుండా ఉంది. ధ్యానం చేసుకోవడం కోసమని వాళ్ళు ఎన్నుకున్నటువంటి తపోభూమి ఇది. అందుకే మీరందరూ ప్రశాంతంగా ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. కొనుక్కుందాము అంటే వస్తువులు ఉండవు ఇక్కడ. అవును. చెట్టును పండిన ఏదైనా పండు ఉంటే ఆ పండే తినాలి. అంటే ఈ వేళ మానవుడికి కోరికలు పెరిగాయి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం అడగొచ్చు, ఏం కావాలి అనేటువంటి కోరికల లిస్టు రాసుకుని బయలుదేరుతున్నారు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు పెద్ద లిస్టు ఉంటుంది. ఏమేం కావాలో, అమ్మాయికి సీటు కావాలో, అబ్బాయికి సీటు కావాలో, ఉద్యోగమే కావాలో, ఇల్లే కట్టుకోవాలో, భూములే కొనుక్కోవాలో, ఇవన్నీ దేవుడి దగ్గర చదవాలి. కానీ ఆ వేళ మానవుడికి ఇన్ని ఆలోచనలు లేవు. అందుకని మన పూర్వీకులు కానీ ఋషులు కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే అన్న ఉదకాలకి లోటు లేకుండా చూడు స్వామి అని దండం పెట్టేవారు. అన్నం ఉదకం. ఎందుకంటే ఎవరన్నా ఆనందపరచగలిగింది ఆహారం మాత్రమే. అవును. రెండోది ఆహారం కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఉదకం
నిత్యావసరం కంటే చాలా తక్కువ టైంలోనే ప్రతి 4 గంటలకు 5 గంటలకి అవసరం. శ్రమ పడినప్పుడల్లా పానీయం అవసరమే. అందుకని వాడు ఏం కోరుకునేవారంటే తపస్సు చేయడానికి అనుకూలమైన చోటు కావాలి అంటే, నిశ్చలంగా ఉండాలి అంటే అన్నం ఉదక ఉండాలి. ఉదక ఉన్నటువంటి చోట అన్నం ఉంటుంది. ఎందుకంటే ఉదక నదీ ప్రవాహం ఉన్నట్టు చోట చెట్లు ఉంటాయి. చెట్లని ఏవో రకమైనటువంటి ఫలాలు కాస్తూనే ఉంటాయి. అందుకని ఆ చెట్టు యొక్క పండు తినటం, ఆ నదిలో నీళ్లు తాగటం, ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటాం. ఇల్లు కట్టుకుంటే తుడిచేవాడు కావాలి. మిగిలిన బాధలు చాలా బాధలు ఉన్నాయి, ఒక బాధ కాదు. అదే ఈ యొక్క పర్ణశాలలో ఉండేటువంటి వాడికి 4 దర్భలు పట్టుకొచ్చి కుశాసనం వేసుకుని పైన కుశలతో దర్భలేసి అందరూ కూర్చునేవాడికి పని ఉంది. ఎన్నాళ్ళు కట్టాలి దాన్ని? అవును స్వామీజీ. అందుకని ఎక్కువ సమయం ధ్యానం చేసుకుంటానికి ఏది అనుకూలమో అల్లా ఋషి జీవితం గడిచింది. అందుకే అన్ని వేల మంది ఋషులు. ధనం ఎవరికి ఇచ్చేవాళ్ళు లేరు, ఇచ్చినా దాన్ని ఎలా వాడాలో తెలిసేటి వాళ్ళు లేరు. ధనపతిని సమేతంగా ఉన్న ఋషులందరూ కూడా నాకు బంగారం చేయించమని, ఆభరణాలు చేయించమని అనడానికి బంగారం లేదు, అవి చేసేటువంటి కంసాలి ఇక్కడ లేడు. అందుకని అంటే మనస్సుని ఎటుకేసి వెళ్లకుండా కట్టడి చేయడం కోసం ఒక్క ధ్యానం మీదే ఏకాగ్రతగా ఉండాలి అంటే ఇలాంటి ప్రదేశం అనుకూలమైనటువంటి ప్రదేశం అని బ్రహ్మదేవుడు సూచించాడు. అందుకే ఋషులందరికీ నైమిషారణ్యంలో 84,000 మంది ఋషులు తపస్సు చేశారు ఇక్కడ. అంటే ఏమిటి దీనికి కారణం? నిశ్చలమైనటువంటి అన్నవతకాలు ఉన్నాయి ఇక్కడ. అందుకే పర్ణశాలలు కట్టుకుని 7 సత్రయాగాలు చేశారు ఇక్కడ. సత్రయాగం అంటే చిన్న సత్రయాగాలు కాదు. భారతాదిక పురాణాలన్నీ కూడా ఈ వేళ దెబ్బలాడుకోవడానికి, ఘర్షణ పట్టడానికి చాలా మతాలు, చాలా ధర్మాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇవేం లేవు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివుడు విష్ణువు ఉంటే పైన అమ్మవారు ఉండేది. వీళ్ళ ముగ్గురు గురించే మాట్లాడుకోవాల్సి వచ్చేది. అందులో కూడా కొంత భిన్నత్వం ఉండి నా స్వామి గొప్పవాడు అంటే నా స్వామి గొప్పవాడు. గురువుగారు, మన శరీరం ఎక్కడి నుండి వచ్చింది? వ్యాస భగవానుడు స్వయంగా శ్రీమన్నారాయణే వ్యాసుడిగా పుట్టాడు. నాయనా మీకు తర్కం వద్దు, ఇక్కడ నేను పరిష్కరిస్తాను. ప్రతి పుస్తకం రాశాక పండిత పరిష్కృతం అని ఉంటుంది. అలా స్త్రీలవ్రత కథల దగ్గర నుంచి మాఘ పురాణాలు, వైశాఖ పురాణాలు, కార్తీక పురాణాలు ఇవన్నీ ఇక్కడే పరిష్కరింపబడ్డాయి. వేదాలు ప్రత్యేకం చేశాడు ఆయన. ఉపనిషత్తు ప్రత్యేకం చేశాడు. గాథలు ప్రత్యేకంగా రూపొందించారు వాళ్ళు. ఇవన్నీ దేనికి దానికి సపరేట్ చేసినట్టు మహానుభావుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన వ్యాస భగవానుడు భారతాన్ని కూడా ఇక్కడే పరిష్కృతం చేశారు అనేటువంటిది పెద్దల యొక్క వాక్కు. అందుకని ఆయన ఇక్కడ అవతరించినటువంటి పుణ్యభూమిది. మహాక్షేత్రం అంటారు దీన్ని. అందుకే మన రామంలో కూడా వ్యాసుడు కూడా పెట్టాం. అలాంటి పుణ్యభూమిలో నారాయణ భక్తులు కూడా అడిగారు, స్వామి అన్ని జన్మల్లోకి మనకు లభించని జన్మ మానవ జన్మ. జన్మలందు మానవ జన్మము దొరకదు. దొరికినా పురుషుడై పుట్టుట అరుదు. పురుషుడై పుట్టినా పొలతి మంచిది రాదు. వచ్చిన భాగ్యం కలగదు. భాగ్యం ఉన్నా పుత్రబలం చేయకూడదు. ఇవన్నీ ఉన్న భగవంతుడు ఏకాగ్రత కలగదు. ఇన్ని స్టెప్పులు దాటుకుంటూ ధ్యానంలోంచి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి మనం. ఇన్నున్నాయి దీని ముందు పరీక్షలు. అందుకని మాకు ఒకే జన్మలో ఇవన్నీ మేము కలియుగంలో భరించలేం. ఇన్ని చేయలేం, దానాలు చేయలేం, పెద్ద పెద్ద ధర్మాలు చేయలేం, యజ్ఞాలు చేయలేం. కానీ మాకు మాత్రం విశ్వ సాన్నిధ్యం కావాలి, నీ అనుగ్రహం కావాలి అని తపస్సు చేసేటువంటి దేవతలు భూమి మీద అలాంటి పుణ్యభూమిని చూపించమని అడిగారు. అప్పుడు శ్రీమన్నారాయణుడే స్వయంగా నాకంటే కూడా నా చేతిలో ఉండేటువంటి సుదర్శనం చాలా గొప్పది. ఇది ధర్మనిరత కలిగినటువంటిది. ఇది ఎక్కడా ఎప్పుడూ ఎవరిని అన్యాయంగా సంహరించలేదు. న్యాయంగానే వెళ్ళింది, ధర్మంగానే నాకంటే కూడా శక్తివంతంగా పనిచేసింది ఇది. అందుకే ఈ ఆయుధాన్ని నేను పొందాను ఈ సుదర్శన సూర్యుడి నుంచి అని ఆ సుదర్శన చక్రాన్ని విడిచిపెడతాను. ఇది ఎక్కడైతే పడుతుందో అది గొప్ప భూమిగా మీరు గుర్తించండి అన్నారు ఆయన. అని తన చేతిలో ఉండే మహాసుదర్శనాన్ని విడిచిపెట్టేశాడు. అది కూడా అతల వెత్తల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలు, భూలోక భోరలోక సువర్లోక మహర్లోక జనులోక తపోలోక సత్యలోకాలు 14 పరిభ్రమించింది, తిరిగింది. భూలోకంలో ఈ బ్రహ్మదేవుడి యొక్క రథం ఎక్కడైతే అయిపోయిందో దానికి సమీపంలో పడిపోయింది. వచ్చి పడి వృత్తాకారంగా తిరుగుతూ భూమిలోకి వెళ్ళిపోయింది. అక్కడ వలయం ఏర్పడింది, ఒక పెద్ద చక్రం ఏర్పడింది. ఈ ఎంత వరకు చక్రం వెళ్ళిందో అక్కడి ఉదకం పైకి వచ్చింది, కిందకి వెళ్ళిపోయినటువంటి సుదర్శనం నుంచి. దాన్ని చక్రతీర్థము అన్నాడు. శ్రీమన్నారాయణుడు చెప్పాడు. మీరు అడిగారు కదా, జన్మ కర్మ వివర్జితం కావాలన్నాడు. ఈ మానవ జన్మలోనే అన్ని కర్మలు ఇక్కడే వదిలిపెట్టి మీరు నా దగ్గరికి రావాలి. ఇందులో 3 ధర్మాలు ఉన్నాయి. శరీరం
నారాయణుడు, ఆత్మ శివుడు, శక్తి అమ్మవారు. ఈ ముగ్గురు కలిపి నివసించేది మన దేహం. దేహం అంటే వేరే ఏం కాదు అసలు. ఇది ఈ ముగ్గురు ఉన్నారు ఇందులో. అందుకని మనలో ఉండే కర్మలన్నీ కాల్చేటువంటి వాడిని శివుడు తయారు చేశాడు. పరమాత్మ యొక్క ఆలోచన ఏమిటంటే ఎవరైనా పరీక్ష రాస్తే కానీ ఉత్తీర్ణుడు అవ్వాలి. పాత సిలబస్ మిగిలిపోయిందనుకోండి, వాడి దానికి ఎలిజిబిలిటీ లేదు. అందుకని గత జన్మ కర్మలన్నీ కాల్చగలిగినటువంటి వాడికి ఈ బాధ్యత ఈశ్వరుడు తీసుకున్నాడు. అందుకని ఆ కర్మ ఇలా కాలిందంటే ఇలా కొట్టుకుని, అవును. ఇక్కడ రాసినటువంటి రాతను కూడా కాల్చగలిగిన శక్తి, కర్మ నివారణ చేసే శక్తి, కర్మ కాల్చే శక్తి ఈశ్వరుడికి ఉంది. అందుకే మానవ శరీరంలో ఇంకా ఏమన్నా కర్మను మిగిలిపోయేమో అని దేహమంతా కాలిపోయినా మానవుల్లో కాలనం అంటూ ఉంటే ఏమిటంటే ఎముకలే. 94 కాదు 104 డిగ్రీలు వేళ్ళు కాల్చినా హస్తికలు కాలవు, ఎముకలు కాలవు. వాటి శేషం మిగిలింది. కర్మ మరి ఎక్కడ దాగి ఉంది అంటే ఎముకల్లోనే ఉంది కర్మ. ట్యూమర్స్ పుట్టినా, ఏ రకమైన వ్యాధులు పుట్టినా ఎముకల మధ్యలోనే పుడుతుంది. అక్కడి నుంచే దేహం అంతా వ్యాపిస్తుంది. 72,000 నరాలు, 92 కోట్ల రోమాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పుపరశలు, ధమనులు, అష్టాచక్ర నవద్వార, దీంతో ఏర్పడినటువంటిది మానవ కళేవరం. దీనికి శక్తి అమ్మవారే. ఈ చెయ్యి ఇలా తీసుకోవాలన్నా శక్తి కావాలి, మాట్లాడాలన్నా శక్తి కావాలి, ఆఖరికి చూడాలన్నా శక్తి కావాలి. కానీ ఇది కదలాలంటే శక్తి ఎవరు? ప్రాణం. అంటే ఈశ్వరుడు లేని దేహం లేదు, నారాయణుడు లేనటువంటి శరీరం లేదు. ప్రాణం ఉండాలంటే దేహం ఉండాలి, దేహం అంటూ ఉందంటే దాని శక్తి ఉండాలి. అందుకని ఈ ముగ్గురు ఈ దేహంలో ఉంటూ మన చేత సత్కర్మ చేయించేటువంటి విధానం. అందుకే కర్మలు ఇంకా మిగిలిపోతే ఆక్రోశంతో ఉంటాయి హస్తికలన్నీ. కర్మ మిగిలిపోయింది వాటి శేషం. గురుగారు, కర్మ మిగిలిపోయినప్పుడు ఆక్రోశంతో ఉన్న ఆత్మకి పరిహారం ఎలా? దీని గురించి చెప్పండి. దీనికి వృత్తాంతం కూడా భగీరథుడి. సగర వంశంలో ఈశ్వర శాప కారణం చేత భస్మరాసులుగా మారిపోయారు వాళ్ళ పూర్వీకులందరూ అపచారం చేసి. వాళ్ళకి సద్గతి లేదు. హస్తికలు పూర్తిగా జీర్ణమైతే కానీ ఆ జీవికి విముక్తి లభించదు. అందుకని వాళ్ళు ఏం చేశారు? మీ పితృదేవతలందరూ ఇలా ఉండిపోయారు, వీళ్ళ రుణం తీర్చుకోమని ఆ తరంలో అనేక మంది ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వాళ్ళకి మార్గం కనపడలేదు. అదే సగర వంశంలో పుట్టేటువంటి వాడు భగీరథుడు. ఆ భగీరథుడు పరమాత్మ గురించి తపస్సు చేశాడు. చేస్తే ఈశ్వరుడు అన్నాడు, ఎక్కడో ఆకాశంలో ఉండేటువంటి గంగ మీ యొక్క పూర్వీకుల యొక్క భస్మరాసుల నుంచి ప్రయాణం చేస్తే ఆ గంగాజలం దాని మీద తగలగానే వాళ్ళ కర్మ నివారణ అవుతుంది. అంటే కర్మ దేంతో చేసాం? ఎముకలతో చేసాం. ఎముకలు లేని కళేవరం లేదు. హస్తిగుహ్యమతం విప్రాణి. అవును స్వామీజీ. అందులో వేదమంత్రం మాట చెబుతుంది, యత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే. మనం వేళ బాధలు అనుభవిస్తున్నాం, కర్మ అనుభవిస్తున్నాం అంటే ఎవడో బలవంతాన్ని మనకి ఇచ్చింది కాదు. మనకి ఏదన్నా అనుకున్నది జరగకపోతే నాకు దేవుడు ఇచ్చేయలేదు, భగవంతుడు ఇచ్చేయలేదు, నాకేం ఉపయోగపడలేదు, నేను ఎప్పుడైనా స్మరించాను. ఎప్పుడూ స్మరించావు, కానీ ఎప్పుడూ కోరికతోనే స్మరించావు. నిస్వార్థంగా ఒక్కనాడు కూడా నువ్వు భగవంతుని స్మరించలేదు. నీ స్మరణ వెనకాల నీ కోరికే ఉంది. అందుకని ఆ గంగ కనుక దాని కనుక ప్రవహించినట్లయితే యత్వగస్తి గతం పాపం, ఈ హస్తికలన్నీ గత పాపం వల్లే ఏర్పడింది. అసలు మానవ శరీరమే పూర్వజన్మ కర్మానుసారం పుట్టింది. దేహే తిష్టతి మామకే, అది బయటికి వెళ్ళడం లేదు. ఎలా తోలినా కర్మ వదిలిపెట్టట్లేదు. అందుకని ఈ లోపల ఉన్న ఎముకలు ఏ రకంగా శుద్ధి చేయగలం? దేహం ఆత్మ వెళ్ళిపోయింది, శక్తి అమ్మవారిలో కలిసిపోయింది, కళేబర నారాయణలో కలిసిపోయింది. మిగిలినవి ఏమిటి? హస్తికలు మిగిలి, కర్మంతా హస్తికలు పెట్టుంది. ఇదే మరొక జన్మ కారణం అవుతుంది. అందుకని మా పూర్వీకులు ఉత్తమగతి కలగాలి అని ఈశ్వరుడు ప్రత్యక్షమైతే ఈశ్వరుని అడిగాడు. అయితే ఆ గంగా ప్రవాహం ఆ భస్మరాసుల మించి వెడితే తప్పకుండా ముక్తి కలుగుతుందన్నాడు. మరి అది వెళ్ళాలి అంటే గంగ ఎలా వస్తుంది భూమికి? గంగ గురించి ప్రయత్నం చేయి, ఆవిడ గురించి ధ్యానించమన్నాడు. అపారమైన తపస్సు చేశాడు. అలాగే భగవంతునికి భజన అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, తపస్సు అంటే ఏమిటి? వేళ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే భజన అంటే భగవంతుని భజించటం. షౌట్ చేస్తూ నేను ఇక్కడ ఉన్నాను అని ఇలా షౌట్ చేస్తూ భజించటమే భజన. భగవంతుడు కనపడాలి, భగవంతుడు చూడాలి, ఆయనలో మమేకం అవ్వాలి అని ధ్యానించడమే ధ్యానం.
భగవంతుడి కోసం తపించిపోవటమే తపస్సు. భగవంతుడి కోసం తపించడమే తపస్సు. దాని నుంచి పుట్టినటువంటి పదాలు ఇవి. అందుకని ఆ గంగని ప్రార్థించాడు, నేను భూమి మీదకి వస్తాను నీ కోరిక ప్రకారం, కానీ అంత వేగంగా నేను వచ్చేటప్పుడు భూమి తట్టుకుంటుందా? నా ముందు భూమి చాలా చిన్నది, ఇప్పటికి కూడా భూమి మీద 70% నీరే ఉంది. అసలు భూమి ఏమైపోతుంది? ఈ మానవ కోటి ఏముంటుంది దాని మీద? గంగ నేల మీదకి వస్తే తాగడానికి వీళ్ళు వేరే ఉన్నాయి, కానీ పవిత్రమైన గంగ అక్కడి నుంచే రావాలి. దీన్ని భరించగలిగిన వాడిని ఏమన్నా వెతుక్కో నేను నేల మీద పడేటప్పుడు, అప్పుడు నాకు అభ్యంతరం లేదు అంది ఆవిడ. మళ్ళీ శివుడి దగ్గరికి వచ్చాడు. ఈశ్వర, జగత్ ప్రళయం జరిగినప్పుడు ఈశ్వరుడు దయాసముద్రుడు. ఏదైనా ఇది మంచి చెడ్డ నాలుగు, ఎందుకంటే సృష్టిలో మొట్టమొదటి పుట్టివాడు ఈశ్వరుడే. పెద్ద కొడుకు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ మిగిలినటువంటిది హాలాహలం పుడితే దాన్ని ఆయన తాగవలసి వచ్చింది. కామధేనువు పుడితే స్వర్గానికి వెళ్ళిపోయింది, కల్పవృక్షం పుడితే స్వర్గానికి వెళ్ళిపోయింది, మహాలక్ష్మి పుడితే వైకుంఠానికి వెళ్ళిపోయింది, విషం పుట్టింది. ఇవన్నీ అందరూ పుచ్చుకునే వాళ్ళు, ఎవరు విషాన్ని పుచ్చుకునేవాళ్ళు లేరు అక్కడ. మరి పెద్ద ఆయన కదా, ఆయనది బాధ్యత. అందుకని నేనే పుచ్చుకుంటాను అని దోషితో పట్టుకుని కడుపులోకి వెడితే లోపల ఉన్నటువంటి అబ్డామిన్ లివర్ అంతా కాలిపోయి పేగులన్నీ బూడిదైపోతాయి. బయటికి వదిలిపెడితే నైట్రిక్ యాసిడ్ కంటే ప్రమాదకరమైనది ఆ ఆలాహలం. లోకాలు నాశనం అయిపోతాయి దాని వాయువు వల్లే. అది బయటికి వెళ్లకుండా లోపలికి వెళ్లకుండా తను అంత బాధని అనుభవిస్తూ లోపలికి తాగేశాడు. తాగి ఎక్కడ బంధించాడు అంటే కంఠం దగ్గర బంధించాడు ఆయన. కంఠం నల్లగా కాలిపోయింది. మన శివుడు బొమ్మ వేసి అందంగా ఉంది, చక్కగా ఎల్లగడ్డ ఎంత అందంగా ఉందో అనుకుంటాం. ఎంత బాధను అనుభవించి ఉంటాడు పరమాత్మ ఈ సృష్టిని కాపాడాలని. అంత దయాసముద్రుడు ఈశ్వరుడు. గురువుగారు, గంగ ఏ విధంగా మన భూమి మీదకి వచ్చింది, దీని గురించి తెలియచేయండి. కైలాస పర్వతం మీద తామ్ర జుటాలు ఉన్నటువంటి, అంటే రాగి రంగులో ఉన్నటువంటి జుట్టుతో ఉంటాడు ఈశ్వరుడు. ఆయన 2 చేతులు ఇలా పైకి చాపి ఆకాశం వెంక చూస్తూ నుంచుని ఉన్నాడు. రమ్మను ముందు నా నెత్తి మీద పడమని. ఎంత గంగ అయితే ఆయన నెత్తి మీద పడిందో అంత గంగని జటాజూటంలో చుట్టేయటం మొదలుపెట్టాడు. ఒక ట్యాంకులో తయారు చేసేస్తున్నాడు. మామూలు ట్యాంక్ కాదు అది. అంత వేగవంతమైన గంగని తన జటాజూటంలో చుట్టేసాడు. మొత్తం చుట్టి తన జడ పాయల నుంచి విడిచిపెట్టాడు. ఆ 4 పాయలే 4 నదులుగా అవతరించాయి. పశ్చిమానికి వెళ్ళిపోయినటువంటిది టిబెట్కి వెళ్ళిపోతుంది, ఉత్తరానికి ప్రవహించినటువంటిది బ్రహ్మపుత్ర నదిగా మారింది, దక్షిణ ప్రాంతానికి వచ్చేటువంటిది గంగానదిగా మారింది. అది 270 కిలోమీటర్ల పైకి కనపడకుండా అంతర్వాహినిగా ప్రవహించి గంగోత్రి దగ్గరికి వచ్చాక మనకు బయటపడింది. ఓకే, గోముఖం నుంచే బయటకు వచ్చింది. అక్కడ ఉన్నాడు భగీరథుడు. భగీరథుడు చెప్పాడు, నువ్వు కోరుకున్నావు కదా నీ పూర్వీకుల యొక్క భస్మరాసులు కర్మ విముక్తి పొందాలని, నువ్వు ముందు వెళ్ళు గంట వాయించుకుంటూ. గంట ఎందుకు నాదం అంటే ఎవరో ఎదురు రాకుండా, మనం వస్తున్నామని తెలియదు కదా వెనకాల. ఈయన ఒక పవిత్రమైన అమ్మవారి వెనకాల పట్టుకొస్తున్నాడు. వాళ్ళని వెళ్ళి తప్పించుకుంటూ వెళ్ళాడు కదా. శంఖానాదం గంటానాదం ఉంటే ఏదో ధ్వని వినపడుతుంది, పక్కే తప్పుకుంటారు మిగిలిన వాళ్ళు. అందుకే దేవాలయంలో కూడా భోగం పెట్టేటప్పుడు కూడా ఇదే ధర్మాన్ని ఆచరిస్తారు ఇప్పటికి కూడా. అదొక ఆచారంగా పెట్టి ఆయన గంట వాయించుకుంటూ శంఖం ఊదుకుంటూ నడిచి వచ్చేస్తున్నాడు గంగోత్రి నుంచి. ఎక్కడ దాకా వచ్చాడు? వాళ్ళ పూర్వీకుల యొక్క సమాధులు మధ్యలోంచి వచ్చేసాడు. వెనకాలే బ్రహ్మాండమైనటువంటి అలలతోటి గంగానది వచ్చేసింది. హరిద్వార్ దాకా వచ్చేసాడు. హరిద్వార్ దాకా వచ్చాక వాళ్ళ పూర్వీకులు భస్మరాసులు ఆ నదీ ప్రవాహంలో కరిగిపోయి, వీళ్ళ దాటాను నేను, ఏమైందో చూద్దామని అప్పుడు వెనక్కి తిరిగి చూశాడు. అక్కడికి వచ్చేదాకా అంత వేగంగానూ ఉంటుంది గంగ. అప్పటిదాకా దాని పేరు భాగీరథి, గంగానది కాదు. ఓకే, అక్కడి నుంచే గంగానదికి ఎక్కేశారు. గంగని భూమి మీద పట్టుకొచ్చిన భగీరథుడు ఎందుకు పట్టుకొచ్చాడు అంటే మనుషుల యొక్క కర్మ కాల్చడం కోసం పట్టుకొచ్చాడు ఆయన. దానికి ఆది వాళ్ళ పూర్వీకులు. అందుకే ఇప్పటికీ కూడా అక్కడి నుంచి బయలుదేరి మొట్టమొదటి హారతి గంగ తన వేగాన్ని తగ్గించుకున్న చోటు హరిద్వార్ కనుక 7 పాయల కింద 7 పాయల కింద చీరిపోతుంది. అక్కడ గంగాహారతిని మొట్టమొదటి ఇస్తారు. అక్కడి నుంచి అనేక ధామాలు దాటుకుంటూ వచ్చి ప్రయాగ వచ్చిన తర్వాత 3 నదులు అక్కడ సంగమం చెందుతాయి. వాటి పూర్వనామాలు పోతాయి అక్కడి నుంచి. యమునా నదిని, సరస్వతీ నదిని, మిగిలినటువంటి భాగీరథి పేర్లు పోతాయి. అక్కడి నుంచి గంగానది అయిపోతుంది. అది గంగా అంటేనే నీటి సమూహం, అన్ని నదుల యొక్క సమూహం కలిపిన గంగా
అక్కడే చేరింది. అక్కడి నుంచి వారణాసి వస్తుంది. మన పూర్వీకులు ఎన్ని కర్మలు చేసినా ఈ హస్తికలతోటి, ఈ శరీరంతో ఒక్కసారైనా ఆ గంగానదిలో ఈ దేహాన్ని ముంచితే ఈ ఎముకల ద్వారా మనం చేసినటువంటి కర్మలన్నీ అంతమవుతాయి అని హస్తికలు పట్టుకొచ్చి గంగానదిలో వేస్తారు. ఎంత డెప్త్ ఉందో అసలు చెప్తుంటే రోమాలు నిక్కుపరుచుకుంటారు స్వామీజీ. అలాంటి కర్మ నివారణ అవ్వాలండి. ఈవేళ కాశీలో వేసినటువంటి హస్తికలన్నీ కాశీలోనే ఉంటే కాశీక్షేత్రం ఉండేది కాదు, ఎముకలే ఉండేవి, అక్కడ హస్తికలే ఉండేవి. అవును. కానీ అక్కడికి 1234 కిలోమీటర్లు ఉంది గంగాసాగరం. ఈ గంగా సముద్రంలో కలిసే చోటు. ఈవేళ మనం వేసినటువంటి తెల్లారి గజం, 2 గజాలు, 3 గజాలు ప్రవాహంలో కొట్టుకు వెడుతూ సంవత్సర కాలానికి గంగానదికి చేరిపోతాయి. గంగానదికి చేరే సమయానికి ఒక చిన్న ఎముక కూడా మిగలదు. మొత్తం అంతా ఈ యొక్క గంగా ప్రవాహంలో రదనగా గంగాదేవి కరగొట్టేస్తుంది మొత్తం. హస్తి కంటే ఉంటే కదా ఇంకా కర్మ, ఆవిడే అరగదీసేసింది మొత్తం. అంటే మానవ కర్మ అంతా ఈ సంవత్సర కాలంలో హస్తికలు అందులో వేసినందువల్ల ఇవి చూర్ణం అయ్యేటప్పటికీ ఆ జీవి చేసేటువంటి కర్మ కూడా. అందుకే ఏటి సూతకము అని ఏడాది తర్వాత వరకు ఏం చేయకూడదు అని, ఏడాది తర్వాత వరకు వీడికి ఏం పెట్టా ముట్టదు. పితృదేవతలుగా కూడా మారలేరు వాళ్ళు. వాళ్ళు ఎక్కడికి చేరాలో వాళ్ళ గమ్యం కూడా పూర్తిగా నిర్దేశింపబడదు. స్వర్గమా నరకం అనేటువంటిది కర్మ నివారణ అవుతుంది అప్పటికి. అందుకని ఏటి సూతకం అనేటువంటిది చాలామంది అదే అది చెబుతూ ఉంటారు, ఈ సంవత్సరం ఏం చేయకూడదండి అంటూ ఉంటారు. అవును. అంటే ఈ గంగ విష్ణుపాద సముద్భూతం. ఇవాళకి కూడా హరిద్వార్ ఉంది. అది హరిద్వారా హరద్వారా సందేహం. ఒక చిన్నపాటి అక్షరం యొక్క ఇది తేడా, ఉచ్చారణ తేడా. హరిని చేరడానికి అదే మార్గం, అంటే బదరి వెళ్ళాలంటే. హరుడైన శంకరుని చేరాలంటే కేదార్ వెళ్ళాలని అదే మార్గం. అక్కడి నుంచే డివైడ్ అవుతాయి ఋషికేశ్ నుంచి. అందుకని దాన్ని హరిద్వార హరద్వార, విష్ణు భక్తులు అందరూ హరద్వారం అని చెబుతారు, హరిద్వార్ అంటారు. శివభక్తులు అందరూ హరద్వార్ అంటారు. హరిహరుడు ఈ ఇద్దరు. అందుకే కాశీలో విశ్వనాథుడు త్రిశూలాన్ని పాతుకుని కూర్చున్నాడు ఇక్కడ. ఈ గంగానది ఆయన ముందు నుంచి పెడుతుంది. యావత్ భారతదేశంలో ఉత్తరవాహిన్యాహ, ఉత్తరంగా ప్రవహించేటువంటి నది బంగారు నది అదొక్కటే. గురువుగారు, వారణాసి ఎలా వచ్చింది, దీని గురించి చెప్పండి. భక్తియోగ పదన్యాసి వారణాసి, స్వర్నదీతట సంభాసి వారణాసి, భవదురిత శాస్త్రవఖరాసి వారణాసి, క్షేత్రములవాసి వారణాసి. కేవలం విశ్వనాథుడు తన ముందు నుంచి ఉత్తరవాహినిగా ప్రవహించేటువంటి గంగానదిని అక్కడ రూపొందించాడు. అల్లా భూమి మీదకి అవతరించినటువంటి గొప్పదైనటువంటి గంగానది ఈ పక్క నుంచే వెళుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి నది పేరు ఈ యొక్క విష్ణు భక్తులు అందరూ అడిగారు, స్వామి ఇందులో నేను స్నానం చేయొచ్చా అని అడిగారు. ఈ సుదర్శన చక్రం పడిన చోట. నాయనా దీన్ని చక్ర తీర్థము అంటారు. ఇది మీరు చేసిన కర్మలన్నీ ఇక్కడే అంతరిస్తాయి. గంగని భూమి మీద పట్టుకొచ్చేటువంటి వాడు భగీరథుడు ఈశ్వర సంకల్పంలో వచ్చింది. నా సంకల్పం వల్ల వచ్చినటువంటిది ఈ చక్ర తీర్థం. ఎందుకంటే విష్ణు భక్తులు చాలామందికి శివుడు పట్టుకొచ్చి గంగలో స్నానం చేస్తే ఎలాగనుకునే ఛాన్సత్వం ఉంటుంది మనసులో. ప్రతి వ్యక్తిలోనూ ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఇగోయిజం ఏమిటంటే, నేను చాలా తెలివైన వాడిని, నాకు అన్నీ తెలుసు, నాకంటే మించిన వాడు లేడు, నేను మా గురువు గారు చెప్పిందే కరెక్టు, నేను నమ్మిందే సిద్ధాంతం. ఈ ఫోబియా అందరిలోనూ ఉంటుంది చాలామందిలో. కరెక్ట్ స్వామీజీ. అందుకని వాళ్ళు దాన్నే ప్రమోట్ చేస్తారు, కొత్త దాన్ని దేన్ని వాళ్ళు చెప్పరు. అయినప్పటికీ కూడా విష్ణు భక్తులు అడిగారు కనుక దీని చక్రతీర్థము, ఇందులో మీరు స్నానం చేయండి, ఇహజన్మలోనే చాలా కర్మ నుంచి మీరు బయటపడతారు, ఈ బాకీలన్నీ ఇక్కడే తీరుతాయి మీకు, మీరు నా సాన్నిధ్యాన్ని పొందొచ్చు అని శ్రీమన్నారాయణమూర్తి చెప్పాడు. ఈ క్షేత్రంలో ఇది నారాయణ మహాక్షేత్రం. అంటే విష్ణుమూర్తి ఇలా సేవించినప్పుడు కుడి చెవు కింద కుడి చేయి పెట్టి పడుకుంటే కపాల భాగం బదిలీలో ఉంది, పాదాలు గైలో ఉన్నాయి, ఈ నాభి ప్రదేశం నైమిశారణ్యంలో ఉంది. అంటే ఇది విష్ణుక్షేత్రం, బ్రహ్మక్షేత్రం. అప్పుడు అడిగారు, బ్రహ్మదేవుడు అన్నాడు, జగన్నాథ నా రథము ఇక్కడే అయిపోయింది, నీ సుదర్శనం కూడా ఇక్కడే పడింది, ఇక్కడేం మందిరాలు ఆరామాలు ఏం కనపట్టలేదు, ఏమై ఉంటుంది, ఏ శక్తి లాగింది ఇక్కడికి అని అడిగాడు. అడిగితే యోగ దృష్టితో చూశాడు శ్రీమన్నారాయణుడు. 18 చేతులతోటి లలితాదేవి సాక్షాత్కరించింది అమ్మవారు. ఆది పరాశక్తి శబ్దస్పర్శ రూపరసగంధాల్ని బంధించిన మహాతల్లి ఆవిడ. ఆవిడ ముందు ఏం పనిచేయదు. ఆ శక్తి 101 శక్తిపీఠంలో
లలితాదేవి పీఠం ఇది. స్వయంభవంగా ఆయన అన్నాడు, ఈ లలితాదేవి శక్తే మన ఇక్కడికి లాగింది. నీ బ్రహ్మరథం ఇక్కడే ఆగింది, నా సుదర్శనం ఇక్కడే పడిపోయింది. ఈ రెండు ఎక్కడ ఉన్నాయంటే ఇది అమ్మవారి శక్తే, ఇది లలితాపీఠము. ఆనందానికి హృదయ ప్రఖ్యాతి కూడా అంతర్దీపిక. లలితా సహస్ర పారాయణ చేస్తే మనోదౌర్బల్యం పోతుంది. ఇన్ని పురాణాలు ఉన్నాయి, ఇన్ని సహస్రనామాలు ఉన్నాయి, లలితకే అలాంటి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు? లలితాదేవి మనసుకు సంబంధించిన దేవత. ఆవిడ మనోదుఖం, ఎవరికీ చెప్పలేని దుఃఖాలు ఉంటాయి కొన్ని. భర్తతో చెప్పలేరు, పిల్లలతో చెప్పలేరు, ఆత్మీయులతో కూడా చెప్పలేరు. అలాంటి మనోదుఖాలకి పరిష్కారం లలితాదేవి. అందుకే స్త్రీలందరికీ కూడా మీరు లలితా సహస్ర పారాయణ చేయండి. మంగళసూత్రం బదులు పశువుకు 30 సూత్రాలు, బంగారాలు, వజ్రాలు, వైఢూర్యాలు 4 కోట్లు కూడా పెట్టి మేము సంపన్నులం కదా, మామూలు పశువుకు కడితే ఎలాగా అని చాలామంది అధిక ధనవంతులు వజ్రాలతో కూడా మంగళసూత్రాలు చేయిస్తున్నారు. అది శాస్త్రం కాదు. ఏది శాస్త్రం అంటే ఎంత గొప్పవాడైనా పశువు కొమ్ము మాత్రమే మెడలో ధారణ చేయాలి. మాంగళ్యం అంటే అది, ఇది కాదు. 16 రోజులు పండగ అయ్యే వరకు పశువు కొమ్మే ఉండాలి. మరి 16 రోజులు పసుపు కొమ్ము మాత్రమే ఎందుకు ఉండాలి అంటారు? దీని వెనుక ఉన్నటువంటి విషయాన్ని తెలియజేయండి. హృదయంలో ఉన్నటువంటి మనోదౌర్బల్యం పోవాలి అంటే పాదాలకు పసుపు రాసుకుని, పసుపుతో తయారైన కుంకుమ బొట్టు పెట్టుకుని ఆ పసుపు కొమ్మను హృదయం మీద కడితే స్త్రీకి మనోవికారాలు లేకుండా ఉంటాయి. కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్లకుండా ఉంటుంది. కళ్ళు వెళ్ళిన చోటకి మనసు వెళ్ళింది అనుకోండి, ఆవిడికి దుఃఖమే, ఆవిడ చేపట్టిన భర్తకి దుఃఖమే. మనకి ఇంతవరకు ఇది ఉంది, చాలు ఆనందం. మరి సృష్టిలో కురూపులు ఉన్నారు, అష్టావక్రులు ఉన్నారు, రకరకాల సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ మరి వికారంగా ఉన్నవాళ్ళు వివాహం కాదు కదా, మరి వాళ్ళకి ఎలా అవుతోంది? సృష్టిలో అందరికీ వివాహాలు అవుతున్నాయి కదా, ఎలా ఉన్నా అవుతున్నాయి కదా. అందంగా లేదని పెళ్ళి అవటం మానేయలేదుగా, సమయం వచ్చేటప్పటికి అయిపోయింది కదా. అవును. అందుకని ఈ ధర్మం అంతా ఎలా నడుస్తుందని ఎవరికి ఎవరు అనేటువంటిది ఒక రాసిపెట్టి ఉంది అక్కడ. ఇంకా పేజీ మనం తిరగలేదు ఇక్కడికి. నిజానికి జ్యోతిష్య శాస్త్రానికి అంత శక్తి ఉందంటారా? జ్యోతిష్ శాస్త్రం సిద్ధాంతి చెప్పినందువల్ల జాతకం జరగదు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఒక శాస్త్రం, మీ గురించి మొత్తం అందులో రాసే ఉంది. కానీ ఆ పేజీ మీకు తిరగేయడం రాదు, మీరు చదవలేరు దాన్ని. గణిత శాస్త్రం చదువుకున్నటువంటి వాడు, జ్యోతిష్ శాస్త్రం చదువుకున్న వాడు తిరగేయగలడు. అందుకని మీకేం జరుగుతుందో ఆయన మిమ్మల్ని కేకేసి, ఏమండి రేపు పొద్దున మీకు ఈ పదవి వస్తుంది, మీకు రాజయోగం ఉంది, లేకపోతే అమ్మాయికి వివాహం అవుతుంది, ఆయన కొన్ని చెబుతాడు. మీరు కన్యాదానం చేసే యోగ్యత ఎందులో ఉందో శాస్త్రంలో ఉంది. అది మీకు చెప్పగానే, అమ్మో అసలు మా గురువుగారు అంత వారు లేరు, ఆయన నోటి వెంట ఏదో వస్తే అది అయిపోతుంది, అసలు తిరుగులేదు ఆయన వాక్ అనుకుంటాడు. కానీ ఆయన వాక్కు గొప్పతనం కాదు అక్కడ, జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనం. ఆ రాసినటువంటి పేజీ ఆయన చదవగలిగారు, మీరు చదవలేకపోయారు కనుక మీకు దాని గురించి అవగతం కాలేదు. చెప్పిన వాడు గొప్పగా కనపడ్డాడు అక్కడ. కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా జరగవలసిన దాన్ని 1 గంట ముందుకు కానీ 1 గంట వెనక్కి కానీ జరిపేటువంటి శక్తి మిగిలిన వాడు ఎవరికీ లేదు. నేను అది చేయగలను, ఇది చేయగలను అని చెప్పేటువంటి డంబో దర్పో అభిమానశ్చ క్రోధం పార్శ్వ, ఇవన్నీ ఎలాంటి లక్షణాలు అంటే ఉగ్రమైన లక్షణాలు. నేనే గొప్ప అనుకునేటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఇవన్నీ. దీనికి అవతల ఒడ్డున ఉంది శాస్త్రం. ధర్మం ఏం చెబుతోంది అంటే, నువ్వు దాన్ని చదివేవాడో మాత్రమే, నువ్వు శాసించేవాడో కాదు. అది జరిగే చెబితేనే ఇంత గొప్పవాడని నమ్ముతున్నాం. మరి అలాంటి మనోదౌర్బల్యం పోవాలంటే అలాంటి లలితాదేవి ఉంది ఇక్కడ. అందుకే మంగళసూత్రం బదులు పశువుకు 16 పోగులు వేసి పశువుకుము కడతారు. మంగళసూత్రమే వగండి అంగన కంఠమునందు కట్టును. ఆ పొంగవుడు, ఆ పురంధరిక పూజ్యుడు. ఈ బంధనం వేయగానే ఆ భర్త యందు, ఆ వ్యక్తి యందు విపరీతమైన ఆకర్షణ. సంపన్నుడు అవ్వచ్చు, లేనివాడు అవ్వచ్చు, అందంగా ఉండొచ్చు, అందంగా లేకపోవచ్చు, కానీ నా భర్తే నాకు దైవం. ఇంకా స్త్రీ మనసు వేరే ఏ రకంగానూ ఆలోచించదు. వాళ్ళకి అవి ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, నాకు లేదనేటువంటి దుఃఖం అనేటువంటిది ఉన్నది ఇంకక్కడ. అందుకే శాస్త్రంలో ఋషులు పశువు కొమ్ముని మెడలో కట్టమన్నాడు. ప్రతి ధర్మానికి మూలాలు ఉన్నాయి. మనం ఆచరించే ప్రతి క్రియ వెనక నిగూఢమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. అవి కనుక బయటకు వస్తే సనాతనమైన ఈ ధర్మాన్ని మనం ఎప్పటికీ విడిచిపెట్టలేం.
ధ్యానం యొక్క ఆవశ్యకత కూడా ఏమిటో, అసలు ధ్యానమే ఎందుకు చేయాలో. ఇన్ని ఉన్నాయి కదా, అర్చనలు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, అభిషేకాలు ఉన్నాయి, తపస్సు ఉంది. ఇన్ని ఉండగా ధ్యానానికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు? దాని విషయం మనకు అవగతం అవుతుంది. మరి ఇంకా కొంచెం క్షేత్రం గురించి మాట్లాడవలసింది ఉంది కనుక. అవును గురుగారు, ఇక్కడ ఒక క్వశ్చన్ నాకు. ఇటువంటి శక్తివంతమైనటువంటి ప్రదేశం నైమిషారణ్యం, అసలు మీకు ఎలా ప్రేరణ కలిగింది ఇక్కడ నిర్మించాలి? ఇంత అద్భుతమైనటువంటి శక్తిని ఇక్కడ నిర్మింపజేయాలని ఏ విధంగా మీకు ఆ సంకల్పం బయలుదేరింది? అద్భుతము అనేటువంటిది నా పదం కాదు. అద్భుతం అనేటువంటిది పరమాత్ముడు సృష్టించింది. నేను నిమిత్తమాత్రుణ్ణి. ఒక జీవి తన జీవితకాలంలో ఇది చెయ్యాలి అని పరమాత్ముడే రాసిస్తాడు. శక్తి పరమాత్ముడే ఇస్తాడు. అలాంటి సదాలోచన అది పరమాత్ముడే ఇస్తాడు. ఇదేది మనం కాదు. ఇలా ఉంటే భగవంతుడికి బాగుంటుందన్న ఆలోచన మాత్రమే మనది. ఈ ఆలోచన మూలం ఎవడు? పరమాత్ముడే. ఆయన నుంచే రావాలి మనకి ఈ యొక్క ఆలోచన. ఈ బెదలు ఎలా తయారు చేసి ఉంటాడు పరమాత్మ? మనకున్న సెల్ ఫోన్లో 2 చిప్పులు ఉన్నాయి. 200 GB మెగా ఉంది. పోనీ అయితే ఇంకో 1000 ఉంది. కానీ పరమాత్మ తయారు చేసిన జీబీలు అలా లేదు. అది ఎంత జీబీ అంటే ఎంత మెగా జీబీయో ఎవరికీ తెలియదు. అనంతం. అనంతం. అందుకే 5 చిప్పులు ఇచ్చాడు దానికి, ఒక చిప్పు కాదు. ఇక్కడ ఒక చిప్పు ఇచ్చాడు, ఈ పక్కన ఒక చిప్పు ఇచ్చాడు, ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఇక్కడ ఒకటి ఇచ్చాడు. 5 చిప్పులు ఉన్నాయి డేటా కలెక్ట్ చేసేవి. అందుకే పంచశిఖలు పెట్టుకుంటారు ఉపనయన సంస్కారంలో. ఈ 5 చోట్ల పెట్టుకున్నటువంటి కొంతమంది చూడండి, కేరళ వాళ్ళు ఈ పక్కన ముడి పెట్టుకుంటారు. అవును. శిఖ. అవును. కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు. అవును. కొంతమంది ఈ పక్కన పెట్టుకుంటారు ఇక్కడి నుంచి. వీళ్ళందరూ ఏమిటంటే 5 శిఖల్లో వాళ్ళకి ఏది ముఖ్యమో ఈ 5 జ్ఞానాన్ని గ్రహించేవి. 5 నుంచి బ్రెయిన్ శక్తి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచనని బట్టి వాళ్ళు ఆ పరంపరలో నడుస్తూ ఉంటారు. అందుకని దీనికి ఒక ప్యానల్ బోర్డు కూడా ఇచ్చాడు. ఈ చిప్పులన్నీ పెట్టి 5 చిప్పులను. మీరు నన్ను ఎక్కడన్నా చూసారా అని అడిగేమనుకోండి, ఎక్కడో చూశారండి జ్ఞాపకం రావట్లేదు అని ప్యానల్ బోర్డు ఈ మధ్యవేలు ఇక్కడ తగులుతుంది. ఇక్కడ తగలగా మిమ్మల్ని నైమిషారణ్యంలో చూశాను అనుకోకుండానే పోతుంది, చెయ్యి వెళ్ళిపోతుంది. మరి ఏమండి మీరు నాకు ఏదో ఇస్తాన్నారు మర్చిపోయారా? అరే రే రే గుర్తులేదండి, ఈ ఎడం చేయి ఈ మధ్యవేలు ఇక్కడ పెడుతుంది, నేను పంపించేస్తాను మీకు రేపొద్దున్న అంటాడు. ఈయన ఎవరో మీకు తెలుసా? ఎక్కడో చూశానండి గుర్తు రావట్లేదు. ఈయన తిరుపతిలో చూశాను. ఒకసారి ఇక్కడ కొట్టుకున్నాడు, ఈ చిప్ యాక్టివేషన్లోకి వచ్చింది. మరి మీరు మన ఇద్దరం కలిపి ఎక్కడికో వెళదాం అనుకున్నారు, మీరు మళ్ళీ ఫోనే చేయలేదు, మర్చిపోయారు. రే 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 నిజమేనండి, తలకాయలు అడ్డంగా ఊపి ఇక్కడ కొట్టుకుని మనం ఇల్లుండి వెళ్ళిపోదాం అక్కడికి అన్నాడు. ఒక చిన్న పిల్లాడు చదువుకునే పిల్లాడికి ఎక్కేసి 9 ఎంతరా అంటే వాడు కళ్ళు మూసుకుని ఈ ఎడం చేయి పైన పెట్టుకుని ఇలా గోకేసుకుంటూ ఉంటాడు. ఇలాగ 9 అండి 9 అండి 9 అండి. ఆజ్ఞాచక్రం, నీకు శాస్త్రాన్ని ఇచ్చేటువంటి చక్రం ఉంది ఇక్కడ. ఇదే అమ్మవారి నివాసం ఉండే చోటు. ఓకే. అదే శాసనకర్త. ఈ పని చెయ్యి అని చెప్పేదే శాసనం. ఆ శాస్త్రాన్ని ఇచ్చేదే ఎక్కడుంది? ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథిం విభేదిని. ఈ ఆజ్ఞాచక్రంలో ఉండి తల్లి ఎవరు చేయించారని అడిగారు కదా, నీకు ఎలా వచ్చింది స్ఫూర్తి అని. అసలు తల్లి నా శరీరంలో ఉన్నప్పుడు నాకు రాకపోతే ఎవరికి వస్తాయి ఆలోచనలు? అందుకని ఆవిడ ఇక్కడ ఉంది. అందుకే ఆజ్ఞాచక్రంలో ఉండి శాసనం చేసింది, శాసనం నడిచింది. నారాయణమూర్తి రూపకల్పన చేశాడు, ఈశ్వరుడు శక్తినిచ్చాడు, ఆరామం తయారవుతున్నాయి. 312 ఆరామాలు తయారు చేయగలిగామంటే మన శక్తి మనధనమా? ఇది సమకూర్చుకున్నవాడు ఆయనే. అందుకని అప్పుడు మాస్టర్ ఆగిపోయినటువంటి యొక్క ఆజ్ఞాచక్రం మీద కింద నుంచి పైకి ఇలా కొట్టాడు. పైనుంచి కింద కొట్టడు, కింద నుంచి పైకి కొడతాడు. ఉబ్బెత్తుగా ఉంటాయి చూడండి ఈ ప్లేసులు. నేను చెప్పిన ప్లేసులు 5 కొంచెం ఎత్తుగా ఉంటాయి, మామూలు కళేబరం కంటే కూడా, కపాలం కంటే కూడా. అవును. ఎప్పుడైతే ఇక్కడ ఇలా కొత్తామంటారు దాన్ని కొన్ని ప్రాంతాల్లో, ఇలా అని పిల్లల్ని కూడా కొత్తామని ఇలా కొడతారు. ఎప్పుడైతే కొట్టాడో వెంటనే యాక్టివేషన్లోకి వచ్చింది. వారు కళ్ళు తెరిచి ఉలిక్కిపడి 81 అండి ఆగిపోయినటువంటి దీన్ని యాక్టివేషన్లో పట్టుకొచ్చాడు తిరిగి. ఇంత ఇది ఉంది దీంట్లో. ఎంత జీబీ ఉందంటే ఒక పరమాత్మ దగ్గరికి వెళ్ళి చూశారు. చూడగానే ఆహా ఎంత దివ్యమంగళమూర్తి అనగానే కళ్ళకి తెలిసింది విషయం. కళ్ళు మూతపడిపోయి స్వామిని చూడలేక ఆనందం చేత. దుఃఖానికి ఆనందానికి కూడా కళ్ళే సమాధానం చెప్తాయి. దుఃఖపడుతున్నారు ఆనందపడుతున్నారు కూడా కళ్ళ నుంచి వచ్చే నీళ్ళ నుంచే చెప్పొచ్చు.
ఆనందం తట్టుకోలేనప్పుడు కళ్ళమటా నీళ్ళు వస్తాయి, దుఃఖం తట్టుకోలేనప్పుడు కళ్ళమటా నీళ్ళు వస్తాయి, అంతర్మథనం కలిగినప్పుడు కళ్ళమటా నీళ్ళు వస్తాయి. కానీ వాటి ప్లేసులు మార్పుగా ఉంటుంది. ఈ చివరి నుంచి వచ్చేటువంటి నీళ్లు ఆనంద బాష్పాలు. అంటే ఇవి ఆనందం మీరు తట్టుకోలేనప్పుడు నన్ను ఇంక నవ్వించకరా, పొట్ట చెక్కలైపోతుంది, ఇంక నేను నవ్వలేను, నాకు చాలు అని తలకాయ ఇలా ఊపి బయటకు వచ్చేటువంటి చూసారా ఆనంద బాష్పాలు. అవి ఇక్కడి నుంచి వస్తాయి. తట్టుకోలేని దుఃఖం వచ్చినప్పుడు కూడా 2 చేతులు దగ్గరికి కొట్టి నేను ఈ దుఃఖాన్ని భరించలేను, నన్ను వదిలిపెట్టే నా వల్ల కాదు అన్నప్పుడు కూడా ఈ దుఃఖాన్ని నుంచి వచ్చే నీళ్లు ఇక్కడి నుంచి వస్తాయి, ఈ కురికిల్లోంచి వస్తాయి. అక్కడి నుంచి వచ్చే నీరు వేడిగా ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చేటువంటివి దుఃఖ సంబంధమైనటువంటి జలం, నీరు అన్నమాట. ఇక్కడి నుంచి నీరు వస్తుంది అంటే దుఃఖంతో ఉన్నాడు అని ఆ లెక్క. అందుకే దానికి కూడా ఇదే సిస్టమ్. ఈ షౌస్ చేయటం, తలకాయ ఇలా ఊపటం నా వల్ల కాదు అంటాం. కానీ మధ్యలో ఇంకోటి ఉంది, అంతర్మథనం. ఒక దివ్యానుభూతి మీరు అనుభవించినప్పుడు మీకు తెలియకుండానే సగం కళ్ళు మూసి ఉంటాయి, ఈ మధ్యలోంచి వస్తాయి నీళ్లు. అలౌకికమైనటువంటి ఆనందం. అది ఎక్కడి నుంచి పొందావు? కళ్ళ మధ్యలోంచి నీళ్ళు వచ్చాయి. కానీ అప్పుడు కళ్ళు తెరిచి అనుభవించలేవు. దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ కళ్ళు తెరిచి అనుభవించలేడు. కానీ అసలు ఈ కళ్ళు పరమాత్ముడు ఎలా తయారు చేశాడు, దేంతో తయారు చేశాడు ఆయన? ఇది చిదిపితే నీరు తప్ప ఇక్కడ వెనకాల ఏం లేదే. నేను ఒక గొప్ప ఏనుగుల సమూహం వస్తుండే చూసి ఆశ్చర్యపోయానన్నాడు రామకృష్ణ మహాకవి. ఎక్కడ చూసావన్నాడు? చీమల బెద్దలోంచి వస్తుంటే చూశానన్నాడు. చీమల బెద్దలోంచి ఏనుగులు చూసావా? నమ్మొచ్చా అంటాడు. నన్ను తీసుకెళ్ళి అంటాడు. ఒక 100 ఏనుగులు చూపించాడు ఆయన. ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి కదా, చీమల బెద్దలోంచి వచ్చాయా? చీమల బెద్దలోంచి వచ్చాయని చెప్పావు కదా అన్నాడు. మీరు ఎలా చూశారు? కంటితో చూశాను. కన్ను మొత్తం చూసిందా? కన్ను మొత్తం ఎలా చూస్తుంది? నల్లగుడ్డు కూడా మొత్తం చూసిందా? లేదయ్యా, కంటి మధ్యలో కంటి పాప అని చీమదూరేంత బెజ్జం ఉంటుంది, అందులోంచి చూసే నేనుని. అవునండి, నేను అదే చెప్పానుగా, చీమదూరేంత బెజ్జంలోంచి ఇన్ని ఏనుగులు మీరు ఎలా చూశారు? అదే నాకు ఆశ్చర్యం వేసింది అన్నాడు. అప్పుడు మహాకవికి ఆయనకి అర్థమైంది, కృష్ణదేవరాయ నిజమేనయ్యా, అసలు ఈ కన్ను ఎలా తయారు చేసి ఉంటాడు పరమాత్మ. తల్లి తన గర్భంలో ఈ నరాలు ఇలాగే ఉండాలి, ఈ కళేబరం ఇలాగే ఉండాలి, ఇన్ని వెంట్రుకలు ఉండాలి, ఇన్ని రోమాలు ఉండాలి, ఇన్ని నరాలు ఉండాలి, ఎలా తయారు చేసి ఉంటుంది ఆది పరాశక్తి తన గర్భంలో? ఆవిడికి తెలుసా? పోనీ ఆవిడికి కూడా తెలియదు కదా. మరి ఎలా తయారైంది ఇది సృష్టి రహస్యం. మానవుడికి మానవులే జన్మిస్తున్నారు, మృగాలకి మృగాలే జన్మిస్తున్నాయి. పిండాండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉంది. ఒక స్పెరంలో ఉండే పరమాణువులో మన రూపం అంతా ఉంది. ఎలా దాగుంది? దాన్నే సైన్స్ విధానంలో పిండాండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉంది. అణువిచ్ఛేదనకి మూలం ఇదే సూత్రం. అణుబాంబు అంటే పరమాణువుల్ని కూడా విభజించడం. గాలిని ప్రయాణం చేసి అత్యంత శక్తివంతంగా పీడనంతో గెంటేస్తుంది. అది దాని యొక్క ప్రయాణానికి భవనాలు నేలమట్టం అయిపోతాయి. దానికి విషతుల్యమైన వాయువు తోడైనప్పుడు ఆ రేడియేషన్ వల్ల కొన్ని ప్రాంతాలే భస్మైపోతాయి. ఇదంతా అధర్వణ వేదంలో ఉన్నది. జర్మనీ వాళ్ళు రాజమండ్రిలో ఉన్నటువంటి ఘనాపాటి గారిని కిడ్నాప్ చేశారు. ఎందుకు అంటే అణుబాంబు రూపకర్తం చేయడానికి. అధర్వణ వేదంలో అణుబాంబు యొక్క సృష్టి ధర్మం ఉంది అని తెలుసుకుని ఈయన పట్టుకుపోయారు అక్కడికి, స్నానం చేసి వస్తున్నటువంటి వాడిని, ఘనాపాటి గారిని. వాళ్ళు జర్మనీలోకి వాళ్ళ భాష అనువదించుకుని వాళ్ళు అణుబాంబు తయారు చేశారు. వాళ్ళు ఆయన ఇంటికి భరణం పంపించేవారు. కొంతకాలం సగం పంపించారు, తర్వాత కొన్ని సంవత్సరాలకు మొత్తం మానేశారు. అంటే అర్థం ఏమిటంటే ఆయన లేడు ఇంకా అర్థం. ఆయన ఉన్నంతకాలం ఆయన పొంచారు. ఆయన ఫోటో పార్లమెంట్లో పెట్టారు. ఒక భారతీయుని నేను ఎవరో మీకు తెలుసా అని అడిగారు. అడిగితే తెలియదండి. నువ్వు హిందూ వెళ్ళాయ్యావు, నువ్వు భారతీయుడు వెళ్ళాయ్యావు. ఈయన భారతీయ సంబంధించినటువంటి వేద పండితుడు, మాకు ఆరాధ్యుడు. అధర్వణ వేదం నుంచి దాన్ని ఫిల్టర్ చేసి పట్టుకొచ్చి మాకు ఇది ఇచ్చాడు హిట్లర్ టైం నుంచి. దానికి ప్రతిగా తయారు చేసేటువంటిది ఇదే అణుబాంబు యొక్క రూపకర్త. పిండాండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉంది అని చెప్పింది కూడా అధర్వణ వేదమే. అలాంటి సృష్టి ధర్మం, ఇంత గొప్పదైనటువంటి సృష్టి ధర్మంలో మానవుడి వేళ అనేక సత్కర్మలు చేస్తూ ఈ కపాలం అటు ఇటు తిరిగి అమ్మోయ్ నాకు ఆలోచన రావట్లేదు అని అటు ఇటు బుర్ర కొక్కుంటాడు. ఇక్కడ ఇది సహస్రారం. ఈ శరీరంలో ఉన్న నరాలన్నీ ఇక్కడే లింకప్ అయి ఉంటాయి. ఇక్కడ అమ్మవారు ఉంటుంది. ఇది ఆజ్ఞాచక్రం, అమ్మవారు మిడిల్ ఆంబలగేట. అలాంటి ఈ సహస్రారంలో అటు ఇటు తిరిగి ఒరేయ్ నాకు తళుక్కున ఒక ఆలోచన వచ్చింది. తళుక్కుమనేటువంటి శబ్దాన్ని కూడా వాడతాడు. అవును, తళుక్కుమనే శబ్దం ఒక బ్రెయిను సాత్వికాహారం తిని
ప్రశాంతంగా ఉండే ఆహారాన్ని భక్షించిన వాడికి ఒక్క నిమిషానికి 120 స్పార్కులు వస్తుంది. డిస్కో లైట్ ఉంటుంది చూసా, టక్ 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 వరకు కొట్టుకుంటుంది. ఆ విధంగా అన్నమాట. అదే దాన్ని ముద్దిబాంజంలో గెంటి మధుమాంస సేవన చేసి దాన్ని పరోక్షంగా కనుక న్యూట్రల్లో పంపించేసామనుకోండి, వాడికి 62 సార్లే కొట్టుకుంటాం. ఓకే, వీడి మెదడులో మెరుపు లేదురా, వీడి ఆలోచన రావట్లేదు అంటారు. అవును. బ్రాహ్మణుడికి ఇచ్చే స్వయం పాకాల్లో కూడా మంచి ఆలోచన అవ్వాలని ఆవు నెయ్య, ఆవు పాలు, గోవులు దానం చేయటం, మినపప్పు ఇవ్వటం, పెసరపప్పు ఇవ్వటం, తోటకూర ఇవ్వటం, బాడీలో ఉండే LDL HCl కంట్రోల్ చేయటం, ఇవి సమానంగా ఉండే డైట్ ఇచ్చేవారు. దీన్ని దానమో అని ఇచ్చేవారు. అందుకని విధిగా వాళ్ళు అదే తినేవారు. వాళ్ళ ఆలోచన విధానం కూడా ఋషులది అలాగే ఉండేది. ఒక కోతి సాత్వికమైన ఆహారం తిని ఈ చెట్టు మించి అంత దూరం దూకుతుంది, దానికి భయం లేదు. అవును. బ్లడ్ చాలా పలచగా ఉంది. బ్లడ్ పలచగా ఉండటమే ధైర్యానికి కూడా చాలా కారణం అవుతుంది. మూలం నా నెత్తురులోనే లేదురా, నా గుండెలో లేదు, నాకు అలాంటిది లేదని చెప్తారు చూసారా. వీటన్నిటికీ పర్యాయ పదాలు ఉన్నాయి. ఓకే, ఏది ఎక్కడి నుంచి పుట్టింది అనేటువంటి రీజన్స్ ఉన్నాయి ఇక్కడ. అందుకని ఇటు ఇటు తిరిగి బుర్రగొక్కుని ఇలా అంటాడు. అందుకే మనం సంపాదించే సర్వజ్ఞానం, ఈ ధ్యానం యొక్క ఆలోచన, ఇవన్నీ పరమాత్మను చూడాలి అంటే ఇది దాచిపెట్టుకునే చోటు కపాలమే. మనం చేసిన మంచి చెడ్లన్నీ కూడా కపాలంలోనే దాగి ఉన్నాయి. అందుకే ఎవరైనా మృతి చెందితే, కాలధర్మం చెందితే దేహమంతా కాలేదాకా ఉండరు ఎవరు అక్కడ. కపాలమోక్షం అయిందా లేదా అని చూస్తారు. ఇక్కడున్నటువంటి జీవాత్మ ఇది ఛిద్రమై, ఇది పేలి పరమాత్మను ఐక్యమైపోయేదాకానే కలేబరంతో మనకి లింకు. తర్వాత వాళ్ళు వేరు, మనం వేరు, ఇహంతో సంబంధం లేదు ఇంకా. అందుకే ఎక్కడి దాకా ప్రయాణం చేస్తారు? రుద్రభూమి వరకే. కపాలమోక్షమే ఎవరన్నా ఉంటాడా? పూర్తిగా అయ్యేదాకా ఎవరో నారాయణ అయిపోయింది, పని పూర్తయింది, వెళ్ళిపోదాం అంటారు. అంటే ఈ జ్ఞానం ఎక్కడ దాచింది? కపాలంలో ఉంది. అందుకే దీన్ని శబ్ద స్పర్శ రూపరసగంధాదుల్ని తనలో ఐక్యం చేసుకున్నట్టు ఆదిపరాశక్తి ఇచ్చినటువంటి కపాలం ఇది. ఆదిపరాశక్తి ఎవరు అంటే స్త్రీ రూపం. ఆ స్త్రీ ఎవరంటే నీ తల్లి. నువ్వు ఆవిడ నుంచే వచ్చావు బయటికి. పరమాత్ముడైనా కొత్తగా ఆకాశం నుంచి ఊడిపడ్డా? లేదే, అమ్మ నుంచే వచ్చాడు. జగత్కర్తలందరూ ఆవిర్భావం చెందిన వాళ్ళే. అందుకే వాళ్ళు ప్రణమిల్లి తల్లి నమస్కారం అన్నాడు. అసలు ఈ రూపమే ఆవిడది. ఇక నువ్వు కొత్తగా పూజ, అందుకే మాతృదేవో భవ అన్నాడు. దేవతందరూ తండ్రి ఎలా ఉన్నా, మిగిలినవి ఎలా ఉన్నా, అసలు మొట్టమొదటి అసలు నీకు రూపం అంటే ఇచ్చింది ఎవరు? నీకు తల్లి కదా. అందుకని చెప్పేసి ఆ రుణాన్ని నువ్వు తీర్చుకోలేదన్నాడు. అది తీర్చుకోలేవు అసలు. నువ్వు వేళ నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అని చెప్పే మనం ఈ శరీరానికి మూలం ఎవరు? ఇంత పని చేయాలంటే నీకు మూలం ఎవరు? తల్లి. అందుకని మాతృదేవోభవ వేద ప్రమాణంలో కూడా దాని నుంచే మొదలైంది ధర్మం. ఈ వేళ వాళ్ళని విసర్జించేవాళ్ళు, పనిలేని వస్తువుని అవతల పడేసేటువంటి వాళ్ళు, పాలు ఇవ్వని ఆవుల్ని కటికివాడికి విక్రయం చేసేవాళ్ళు, వాటి మాంసాన్ని భక్షించేటువంటి వాళ్ళు. తల్లి మాంసం తింటే ఎంతో, అది తల్లి పాలు ఇవ్వలేకపోతే అదే పాలు ఇచ్చి పెంచింది మనని. మన ధర్మం ఎక్కడ అడుగంటిపోతుందో, నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఇన్ని దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం చేసిన కర్మ కాకపోతే ఎవడైనా పట్టుకొచ్చి మనకు పెట్టాడా? మనం చేసిందే మనం అనుభవిస్తున్నాం. నేలలో ఏ విత్తనం అయితే మనం వేస్తామో అదే చెట్టు మొలుస్తుంది. వేరే చెట్టు ఎందుకు మొలుస్తుంది? మామిడి టెంకలు వేసే మామిడి చెట్టు మొలిచింది. నాకు షుగర్ వచ్చింది వేళ, మామిడి పండు తినకూడదు, బొబ్బాస్కాయలు అయితే షుగర్ తక్కువ ఉంటుంది, దీని బొబ్బాస్కాయలు కాయాలని తపస్సు మొదలెట్టాను కూడా చెట్టు కింద కూర్చుని. బొబ్బాస్కాయ ఎందుకు వస్తుంది? వేసిన విత్తనమే మామిడి టెంకేసాం, మామిడి చెట్టే మొలుస్తుంది. దాని కాయలు మారాలని కోరుకున్న అమాయకత్వమే. అందుకే కర్మ చేసే ముందే ఆలోచించాలి, ఇది మంచి కర్మ దుష్కర్మ అని. దుష్కర్మ అయితే తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని కూడా దహించేస్తుంది. అది వదిలిపెట్టదు. కృష్ణుడు అంతటి వాడిని వదిలిపెట్టలేదు, ద్రోణాచార్యుని వదిలిపెట్టలేదు. కర్మ సంబంధమైంది ఎంత దూరం వెళ్ళినా వెంటాడి వచ్చేస్తూనే ఉంటుంది. అది మాండవి మహర్షి అంతటి వాడిని వదిలిపెట్టలేదు కర్మ సిద్ధాంతంలో. అందుకే ఏమీ చేయకుండా కొంత సమయమైనా ధ్యానంలో గడుపు. ఆ ధ్యానంలో ఎవరిని ఆరాధించాలి, అసలు ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం దేనికి సింబాలిక్ అనే దాని గురించి మాట్లాడే ముందు అడిగారు కదా ఇందాక మీరు, ఎవరు ప్రేరణ అని. అవును. కర్త కర్మ రెండూ కూడా పరమాత్ముడే. క్రియారూపకంగా నేను మాత్రమే ఇక్కడ 2 ధామాలు నిర్మించాను. ఈ 2 నైమిసారణి వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ మాకు అక్కర్లేదు. కానీ 2 చేతులు దగ్గర పెట్టి అక్కడ చూస్తారు స్వామిని. ఆహా ఎంత దివ్యమంగళమూర్తో అని కింద మనమన్నా తొక్కుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే కాళేందు వాళ్ళ దృష్టి లేదు, స్వామివారి మొహం మీదే ఉంది. అంత ఆనంద పారవస్యంతో పెడతారు. ఇంతమందికి ఆనందాన్ని పంచిపెట్టేటువంటి మనం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? ఎందుకు కష్టపడి కట్టేమో అంటే అన్ని చోట్ల మేనిపేటలో 42 అడుగులు భగీరథుడు ఉంటాడు,
1,00,000 శివలింగాలు ఉన్నటువంటి ఆత్మలింగాలు భారతదేశంలో 4 స్థాపించాను. 1,00,000 శివలింగాల మధ్యలో ఆత్మలింగం స్ఫటికలింగాలు అయ్యాను. ఏదైతే నేను చేయాలనుకున్నానో అన్నిటికీ పరమాత్ముడు సహకరించాడు. నేను నిరుపేదని, ఇవ్వాటికి కూడా నాకంటూ ఏం లేదు. కానీ పరమాత్ముడు ఏ పని సంకల్పం చేసినా అది వికల్పం కాకుండా చూశాడు. ఏది ఎక్కడి వరకు ఎంతవరకు అవసరమో ఆ వ్యక్తి ఆ సమయానికి నా ఎదురుగుండా వచ్చి నుంచుంటాడు. అది ఎవరు అంటే పరమాత్ముడు పంపించిన వాడే. ఇక్కడ ఒక క్వశ్చన్ గురుగారు, మీరు ఏ మనిషి అయినా ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు అంటే కనుక ఆ పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. అలాగే మీ పుట్టుకకు గల కారణాన్ని మీరు ఎలా తెలుసుకోగలిగారు? ప్రతి ఒక్కళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను, నేను దేనికోసం పుట్టాను అనేది ఎప్పుడు ఆలోచిస్తుంటాను. అలానే ఆలోచించే వాళ్ళు కొందరు, కానీ దాన్ని తెలుసుకొని ఆచరించే వాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గొప్ప గురువులు అయ్యారు ఆ స్థితిలో ఉండి. దాన్నే జ్ఞానము అంటారు. ఈ జ్ఞానార్జన ఎలా సంప్రాప్తిస్తుంది అంటే చిన్నపిల్లాన్ని తల్లి వాళ్ళ నాన్నగారికి చూపిస్తుంది, తల్లి తండ్రికి చూపిస్తుంది. నాన్న, మీ నాన్నగారు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా నడుస్తున్నారో, ఎలా కూర్చుంటున్నారో, ఎలా భోంచేస్తున్నారో ఆయన చూసి నేర్చుకో. అవును, తండ్రి అడుగుజాడలు అంటారు. అవును. పిల్లల్ని కూడా మనం కాగలించుకున్నప్పుడు తండ్రి మోకాళ్ళ మీద కొంగి మోకాళ్ళ మీద ఉంటే చిన్నపిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుంటారు, హట్ చేసుకుంటారు. కొంతమంది దీన్ని తప్పు పట్టుకుంటూ ఉంటారు. ఈ హట్ చేసుకోవడం గురించి కూడా రేపు మాట్లాడతాను. దీని గురించి ఆలింగనము ఎందుకు అంటే హనుమంతుడిని కూడా రామచంద్రమూర్తి ఆలింగనం చేసుకున్నాడు. అవును. ఆత్మానుభూతి తన హృదయంలో ఉన్నటువంటిది ఇంకొక వ్యక్తికి ఆపాదించడం, ఆ దైవత్వమైనటువంటి శక్తిని, అలౌకికమైనటువంటి ఆనందం. అది బయటివాడు చూసే దృష్టిలో అది పెద్ద తప్పు పనిలా ఉండొచ్చు. మహమ్మదీయుల్లో కూడా ఈ ఆచారం ఉంది. అవును, అది 100% చేస్తారు వాళ్ళు. ఎందుకనంటే మీ హృదయ స్పందన నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించాడు అంటారు. తండ్రిని మెరలా పట్టుకుంటాడు కొడుకు. తండ్రి ఏం చేస్తాడంటే ఆ పిల్లాడి వెన్నెముక లాస్ట్ బోన్ నుంచి 32 బోన్స్ వరకు ఇలా ఇలా పైకి ఎందుకు నిమురుతాడు. వెన్నుతట్టి ప్రోత్సహించడం అంటే మీకు అర్థమైందా? నాయనా, నీకులో గొప్పదైన ఆత్మ ఉంది, ఆత్మస్థైర్యం ఉంది నీకు, అదే పరమాత్మ స్వరూపం. నువ్వు ఆ ధైర్యంతో ముందుకెళ్ళిపో, నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అని ఈ ఆలింగనం చేసి ఆనంద సమయంలో ఆ కుర్రాడి యొక్క వెన్ను నిమురుతాడు. అవును, ఖచ్చితంగా పైనుంచి కింద వరకు ఇట్లా రబ్ చేస్తారు. నన్ను వెన్ను నిమిరి ప్రోత్సహించాడంటారు కదా. అవును. అసలు వెన్ను నిమరటం అంటే ఏమిటి? ఆ వెన్ను ఎందుకు టచ్ అయింది? చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. అందుకని ఆ ఆలింగనంలో ఏ రకమైన స్వార్థం ఉండదు. అందుకే తల్లి తండ్రిని చూపిస్తుంది, తండ్రి గురువుని చూపిస్తాడు, గురువు లోకాన్ని చూపిస్తాడు. తండ్రి అంటాడు, నా అనుభవం సరిపోదు, నేను గృహస్థుణ్ణి, నేను కొద్దిగానే తెలుసుకోగలిగాను, నిన్ను గురువుకి అప్పచెప్తున్నాను. గురువు లోకం అంతా తెలుసుకున్నవాడు. నీకు ఏ మార్గం కరెక్టో, నువ్వు ఏ మార్గంలో పెడితే గమ్యాన్ని చేరగలుగుతావో. ఇక్కడి నుంచి లక్నో వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ముళ్ళు లేని మార్గం, సులభంగా వెళ్ళగలిగిన మార్గం, ఇబ్బంది లేని మార్గం ఏది ఉందో ఆ మార్గాన్ని మనం కనుక ఎన్నుకున్నట్టయితే ఆ యొక్క గమ్యాన్ని సులభంగా చేరగలుగుతాం. ఇలాంటి వాడే గురువు. ఇందులో విద్యల్లోనే హోణ విద్యలు ఉంటాయి, లౌకిక విద్యలు ఉంటాయి, తక్కువ టమారాది విద్యలు ఉంటాయి, ఇంద్రజాల మహేంద్రజాల గజకర్ణ ఊకరణాలు ఉంటాయి. ఇవన్నీ ఆకర్షింపబడే విద్యలు అవి, ఎదుటివాడిని అట్రాక్టివ్ చేయడానికి. ఆత్మయోగ సాధన అనేటువంటిది ఎవరిని ఆకర్షించదు, అది గురుముఖత రావాలి, దీనికి ఒక గురువు కావాలి. అందుకని అన్నిట్లకంటే ఇప్పుడు విమానం వెళ్ళేటప్పుడు కూడా ఎదురుగుండా వచ్చి పైలట్కి ఇలా అంటాడు ఒకసారి టేకాఫ్ తీసుకునే ముందు, ఇది దేనికి ప్రతిరూపము అంటే ఆత్మకి ప్రతిరూపం ఇవ్వబడుతుంది. ఈ అంగుళం ప్రదేశం మనకున్నటువంటి ఈ బయోమెట్రిక్ వేసేటువంటి ఈ అంగుళం 84 కోట్ల రకాల జీవరాశుల్లో కాదు, 132 కోట్ల భారతీయుల్లో కాదు, 1000 కోట్ల దాటి ప్రపంచ జనాభాలో ఎవరికీ లేదు. మళ్ళీ ఇది అంగుళమే ఉంది. అవును, ఈ డిజైను ఇంకెవరికీ లేదు, ఏ సూట్ కాదు. కానీ ఋషులు కాలం నుంచి మన పూర్వీకులు అమాయకులని మనం అనుకున్నాం, వాళ్ళ అమాయకులు కాదు. ఓ డాక్యుమెంట్ రాసేటప్పుడు కూడా ఏదన్నా మార్చొచ్చు, సంతకం పోజు చేయొచ్చు, దీన్ని ఎవడో మార్చలేడు. అందుకని పత్రాల మీద వేలుముద్ర వేయించేవాడు. నేను వేయలేదు అనడానికి అవకాశం లేదు అక్కడ. వాడు చదువుకోలేని వాడంటే మనకు చాలా లోకువ. మన పెద్ద విద్వాంసులు వాడు ఏం చదువుకోలేదు, మా తాత ఏం చదువుకోలేదని. వాడు కూడా తెలివితేటలు వీడి 10 కూడా లేవు. కరెక్ట్ గారు. ఇది కనుక గ్రహిస్తే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో మనకు అర్థమవుతుంది. అవును, మన పూర్వీకులు. అందుకని ఇది ఆత్మ. పైకి వెళ్ళేటప్పుడు నీ డబ్బు కానీ టేకాఫ్ పైకి ఎగిరిన తర్వాత నీ అధికారం కానీ నీ ధనం కానీ నీ సంతతి కానీ
ఏది నీ కూడా రాదు. ఎన్నున్నా నిష్ప్రయోజనం ఎక్కడ? ఆ 2 చక్రాలు ఆగిపోతే ఫ్యాన్లు 2 ఏమీ లేదు, శూన్యమే. అందుకని అక్కడ నీకెవరి దిక్కు అని ముందుకు వచ్చి చెప్తాడు. నువ్వు ఆత్మస్థైర్యంతో వెళ్ళిపో. వాడు బ్రిటిష్ వాడు కావచ్చు, ఇంకో లాంగ్వేజ్ వాడు కావచ్చు, ఏ దేశస్తుడైనా వాడు దీన్నే ప్రమోట్ చేస్తున్నాడు. ఎక్కడైనా ఇదే చెప్తాడు ఇలా వచ్చి. అంటే అంతా బాగానే ఉంది, నీకు దైవానుగ్రహం ఉంది, ఫ్లైట్ ఇంజిన్ సిస్టమ్ అంతా బాగానే ఉంది, నువ్వు హ్యాపీగా వెళ్ళిరా. చెయ్యిల్లా అన్నాడు అనుకోండి, అనుకూలంగా లేదు, వెళ్ళొద్దు, టేకప్ చేయొద్దు. ఇప్పుడు అంటే ఇది దేనికి రూపం అంటే ఆత్మకు ప్రతిరూపం. అందుకే చాలామంది చెయ్యిలా పెట్టి కూర్చునే వాళ్ళు ఉంటారు. కృష్ణ పరమాత్మ కూడా బొటక వేలు చీకుతూ కూర్చునేవాడు, ఆత్మానుభూతి అనుభవిస్తూ ఉండేవాడు. ఎన్నో అసలు ఒకటంటూ చెప్పవలసి వస్తే కొన్ని సంవత్సరాల కాలం కంటిన్యూ చెప్పినా ఈ ధర్మం గురించి పూర్తి అవ్వదు. కొన్ని సంవత్సరాలు మనం ఒక దాంట్లోంచి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్క సబ్జెక్ట్ వచ్చిందంటే దాని గురించి కొన్ని వేలు. అందుకని ఆ గురువు లోకాన్ని చూపిస్తాడు. అందుకని నా గురువు గొప్పవాడు. ఎవరు నమ్మిన గురువు అయినా గొప్పవాడే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో తీసుకెళ్తారు. ఓ గురువు గారి దగ్గర ఒక శిష్యుడు సేవ చేస్తున్నాడు. గురువుగారు నువ్వు సమిధులు పట్టరా, నువ్వు ఆజ్యం పట్టరా, ఇవి పట్టరా అని చెబుతున్నాడు తప్ప విద్యను నేర్పటం లేదు. ఆయనకి చాలా బాధగా ఉంది ఈ చదువుకుంటున్న శిష్యుడికి. కానీ ఓ రోజు ఒక స్వామి వచ్చాడు అక్కడికి. వచ్చి హోమం చేద్దామంటే అగ్గిపెట్టి లేదంటే నేను ఇస్తానని ఇలా తప్పట్లు కొట్టాడు, షౌట్ చేశాడు. హోమగుండంలో నిప్పు పుట్టింది. అగ్నిహోత్రం అగ్గిపెట్టి వేయక్కర్లేకుండా ఈ శిష్యుడు అట్రాక్టివ్ అయిపోయాడు. గురువుగారి దగ్గర 12 ఏళ్ళు చదువుకున్నాను, నాకు అవి పట్రా అని చెప్పారు తప్ప ఈ అగ్ని పుట్టించే విద్య కానీ, జలాన్ని పుట్టించే విద్య కానీ, వర్షాలు కురిపించే విద్య కానీ ఏది నాకు చెప్పలేదు. ఎన్నాడు సేవ చేసే ఉపయోగం అని బాధపడి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, స్వామి నేను మీకు కూడా వచ్చేస్తాను, ఈ విద్య నాకు చెబుతారా అని. తప్పకుండా నాయనా రా అన్నాడు. మీ గురువుగారితో చెప్పి రా అన్నాడు. నేను వెళ్ళిపోతున్నాను స్వామి, నాకు ఇక్కడ విద్య పూర్తయిపోయింది, నేను ఇంకా నేర్చుకోవాలని వేరే చోటకు పెడుతున్నాను. దబ్బుకుని వెళ్ళిరా నాయనా అన్నాడు ఆయన. ఇంకో 12 ఏళ్ళు వారి దగ్గర ఆ గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నాడు. మళ్ళీ వచ్చి ఏదైనా ఒక విద్య కానీ ఇది కానీ తను ఆస్వాదిస్తే అది 10 మందికి తెలియజేసి ఆనందం పొందాలనుకుంటాడు. మీ అంతటి వాళ్ళు లేరు, మీరు అంత పని చేశారు, ఎంత పని చేశారు అని పొగడ్తతో ఆనందం పొందేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సమాజంలో. ఏం లేకుండా ఏదో చేసేళ్ళే వాడు కూడా మనకెందుకు అనుకుంటే ఇంత చేసేని ఎవరు నన్ను పట్టించుకోలేదు ఏమిటి. పెళ్లి భోజనంలో కూడా అన్నీ అయిన తర్వాత పిల్ల తండ్రి వచ్చి భోజనాలు బాగున్నాయండి అంటాడు. ఆయన ఆనందం ఎక్కడ ఉందంటే అబ్బో ఇలాంటి భోజనం ఎక్కడా తినలేదండి, అద్భుతంగా ఉంది అన్నాం అనుకోండి, మొహం వెలిగిపోతూ ఉంటుంది. అంటే ఆనందం ఎక్కడ ఉంది? వ్యక్తి ఎంత గొప్పవాడైనా పొగడతలో ఉంది ఆనందం. అందుకని వాడు భోజనించుకుంటూ ఉంటారన్నమాట. అలాంటి 12 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చాడు. వెళ్ళిపోతూ గురువుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి అయ్యా గురువుగారు, మీ దగ్గర 12 ఏళ్ళు ఉన్నాను, కానీ నాకేం చెప్పలేదు. ఆ గురువుగారితో వెళ్ళాను, నిప్పు పుట్టించే విద్య చెప్పారండి అని ఇలా తప్పట్లు కొట్టాడు. అక్కడ అగ్ని ప్రజ్వలన జరిగింది. చాలా బాగుంది నాయన, మంచి విద్య నేర్చుకున్నావు, ఎన్నాళ్ళు పట్టింది నాయన నీకు అన్నాడు. 12 ఏళ్ళు పట్టిందండి, మీ దగ్గర ఉన్నంతకాలం అక్కడ ఉన్నా అన్నాడు. ఎంత అమాయకుడురా, పావలా పెట్టి కొనుక్కుంటే వస్తుంది అగ్గిపెట్టి. 50 పొలాలు ఉంటాయి, 50 సార్లు తీసుకోవచ్చు వాటిని. దీనికోసం 12 ఏళ్ళు ఖర్చు పెట్టేవా? 12 సంవత్సరాలు నిష్ప్రయోజనం అయిపోయింది ఈ జీవితం. అప్పుడు కానీ ఆ శిష్యుడికి అర్థం కాలేదు. అంటే వేళ లౌకికమైనటువంటి వాటికి ఉన్నటువంటి ఆకర్షణ అంతఃకరణానికి సంబంధించిన దాని మీద జనానికి లేదు. ఇవేళ అవి చేసి ఇవి చేసి ధ్యానాలు చేయించి లేదా ఇంకోటి చెప్తే అట్రాక్షన్ అలా ఉంటుంది. మనిషి దానికి ఎడిట్ అయిపోతున్నాడు. అందుకని ఆయన లోకాన్ని చూపించిన గురువు నా గురువు. ప్రపంచంలో ఒకటి చెప్తాడు, దేవుడంటే భగవంతుడంటే మన అవసరాలు తీర్చేవాడే కాదు, భగవంతుడంటే మన కోరికలు తీర్చేవాడు కాదు. అసలు భగవంతుడికి ఏం కావాలో అడుగు నువ్వు. ఒక్కనాడైనా దాతగా పరమాత్మ ముందు వెళ్ళి స్వామి నీ కోసం నన్ను ఏం చేయమంటావు అని ఒక్క మాట అడుగు. అందుకే దేవాలయాల చోట బయట యాచకులు ఉంటారు. మనం అరటిపళ్ళు పట్టుకెడితే అరటిపళ్ళు నాకు ఇచ్చేయి తల్లి, లేదా కొబ్బరికాయ చెక్క పట్టుకెడితే కొబ్బరికాయ చెక్క ఇచ్చేయి, ఓ పావలా ఇయ్యి, లేదా ఏదన్నా ఆకలిస్తుంది డబ్బులు ఇయ్యి అడుగుతుంటారు. వీళ్ళు యాచకత్వం చేస్తున్నారు ఇక్కడ, అంటే భుక్తి కోసం. పట్టుబట్టలు కట్టు గుళ్ళోకి వెళ్ళే వాళ్ళు కూడా పరమాత్మ ముందు యాచకత్వం చేస్తారు. మా గురువుగారు చెప్పేటువంటి మంత్రం అది, విధానం కూడా అదే. నువ్వు పట్టుబట్టలు కట్టుకున్నావు, ఆ వాడు మాసిపోయిన బట్టలు కట్టుకున్నావు, నువ్వు పట్టుబట్టలు కట్టుకున్నావు, కానీ ఇదే యాచకత్వం దైవాన్ని చేస్తున్నావు నువ్వు. మా అబ్బాయి అమెరికా వెళ్ళాలి, మా అమ్మాయి అమెరికా వెళ్ళాలి, లేదా నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలి,
వాడికంటే పెద్దవాడని నిన్ను వాడి యాచకత్వం చేస్తున్నాడు, నీకంటే పెద్దవాడని నువ్వు ఈయన్ని యాచకత్వం చేస్తున్నావు. కానీ ఈ యాచకత్వం నిస్వార్థమైంది కాదు, దాని వెనక నీ స్వార్థం ఉంది, నీ అవసరమే ఉంది, సమాజం అవసరం లేదు. ఎవడైనా దేవాలయానికి వెళ్ళి ఈ ప్రకృతి బాగుండాలి స్వామి, సర్వజనులు ఆనందంగా ఉండాలి, సృష్టిగా సస్యశ్యామలంగా ఉండేలా చూడు అని దండం పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? తక్కువ. దాని భక్తి అని పేరు ఎందుకు పెట్టాలి అసలు? అది భక్తి ఎందుకు అవుతుంది? మీరు విజయం సాధించాలి, 100 కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు దేవుడు మొక్కుకున్నారు, విజయం సాధించారు, కొట్టారు, దాని భక్తి అనే పేరు ఎందుకు? అవసరం కోసం చేశారు ఆ పని, అంతే కదా. అక్కడ భగవంతుడితో మీరు వ్యాపారం మొదలెట్టారు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి మొదలెట్టారు. మీరు ఏమనుకోకండి, నాదంతా తర్కం రీత్యానే ఉంటుంది, నేను చదువుకున్నదే తర్కం. చాలామందికి ఇది అయిష్టంగా ఉండొచ్చు, కానీ ఇది యథార్థం. భగవంతుడి ముందు వెళ్ళి ధ్యానం చేసేటప్పుడు మీరు, అందుకే పత్రిజీ అంటారు, ఏ ఆలోచన లేకుండా ధ్యానం చేయి. ధ్యానించేటప్పుడు కోరికలతో చేసే ధ్యానం కాదు అక్కడ. భగవంతుడి ఎదురుగుండా ప్రత్యక్షమైన రామకృష్ణ మహాకవి, రామకృష్ణ పరమహంస ఏమీ అడగలేదు. ఆయన శిష్యుడు అడిగారు, కంఠం కింద రణాలేచింది కదా, అమ్మవారు కనపడింది, ఒక్క మాట ఆవిడతో చెబితే, ఆవిడికి తెలియదా తల్లికి పిల్లాడి ఇబ్బంది పడుతున్నాడని తెలీదు, తెలుసు కదా, మరి ఎందుకు తగ్గట్లేదు స్వామి మీకు అని ఫారినర్స్ కూడా అడిగారు. ఆయన ఎప్పుడో రుణం చేశాను. ఆ రుణం ఎలాంటిదంటే, మా వీధి చివర వ్యాపారస్తు ఉండేవాడు, నూనె వ్యాపారం. ఆయన దగ్గర నూనె డబ్బా వాకి తెచ్చాను, ఆ నూనె తీర్చలేకపోయాను. ఆ జన్మంతా కనపడినప్పుడు ఎలా వాడు కనపడితే సిగ్గేసేది, అన్ని బాకీ తీర్చేది, నూనె బాకీ తీర్చలేదని. వాడు నేను కనపడినప్పుడు అలా మొహంగా చూస్తే డబ్బులు ఇచ్చేస్తాడేమో అని వాడు ఆదృతగా చూసేవాడు. ఆ బాకీ తీర్చలేదు, వాడు గతించాడు, నేను గతించాను. ఆ రుణం ఈ రణమై పట్టుకుంది. ఇప్పుడు నన్ను రుణం చేసిన వాడు దూరంగా ఉండి బాధించేవాడు, ఈ రణం ఆ బాకీ పెరిగి 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 ఇప్పుడు వీపెక్కి కూర్చుంది. ఇప్పుడు అది నాకు ఇప్పుడైనా తీర్చవలసింది, తీర్చకుండా ఎక్కడికి వెళ్తాను? బూడిదలో పోసిన పన్నీర్ కన్నా విలువ ఉంటుందేమో కానీ నాశనమైపోయే శరీరం గురించి ఆలోచించేటువంటిది ఏదీ కరెక్ట్ కాదన్నాడు ఆయన. అందుకని మా గురువు నుంచి పొందినటువంటిది ఏమిటంటే, ప్రపంచంలో ఏది శాశ్వతం కానప్పుడు శాశ్వతమైనది చేయి నువ్వు. నీ తర్వాత తరం కూడా కొన్ని వేల మంది తరిస్తారు. ఎందుకెంత కష్టం, ఎందుకెంత బాధ, ఎందుకు ఎన్నో ప్రయాసలు కూర్చి ఎండనక వాననక 24 గంటలకి 20 గంటలు నుంచునే ఉంటాను నేను. 20 గంటలు నేను పడుకునే సమయమే 2 గంటలు. కానీ ఎవరికి కనపడిన ఏ ఫోటోలోకి రాను, ఏ మీడియా ముందు మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ అనేటువంటి పేరుతో మీరు రావటం నా దగ్గరికి. నాకు అది కూడా అందుకే పొద్దున అడిగాను, మీరు దేని గురించి మాట్లాడతారు మీరు అని. నా గురించి నాకు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఎంత పని చేశాను, అంత పని చేశాను చెప్పడం కూడా స్వార్థమే. అది కూడా ఎక్కడో మనకు తెలియకుండా మన పేరుని పెంచుకోవాలనే కాంక్ష ఉన్నట్టుంటే మాట్లాడతాడు. అది కూడా కరెక్ట్ అయిన విధానం కాదు. భగవత్ సేవ చేసేవాడు ఏ రకమైన ఉనికి లేకుండా చేయగలిగితేనే అది పూర్తిగా శోభిల్లుతుంది. అందుకే ఇది గురుముఖత నాకు వచ్చినటువంటి అమృతవాక్కు. అందుకే నేనెవరో తెలియకుండా, ఎక్కడ ఫోటో కూడా లేకుండా, పేరు లేకుండా నేను చేయవలసిన పని నేను చేసి వెళ్ళిపోతాను. కొన్ని వేల మంది సేవ తీరుతారు. ఇలాంటి జ్ఞానం సద్గురువు నుంచే సంక్రమిస్తుంది మనకి. ఇన్ని వేల మందిని వేళ పత్రిజీ లాంటి మహానుభావులు ధ్యానయోగంలో కూర్చోబెట్టగలుగుతున్నారు అంటే, గృహస్థుడిగా అనేక కోరికలు, అనేక రకమైనటువంటి ఆలోచనలు, అనేక రకమైనటువంటి ఉత్తేజక అనేక రకాలుగా ఉన్నాడు. పుర్రికో బుద్ధి జమకో రుచి అన్నాడు. మామూలు బుద్ధులు కాదు ఇవి. ఇంతమందిని సంఘటితం చేసి ఏది ఆలోచించకుండా కూర్చోబెట్టడం ఒక మహాయజ్ఞం. అది చిన్న విషయం కాదు. అది ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, సూర్య నమస్కారాలు చేస్తున్నారు, ఎస్ఎస్వై ఏదో మన యోగా చేస్తున్నారు. యోగా యొక్క ఏం చెబుతున్నారు వాళ్ళు? నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, అందంగా ఉంటావు, మొహం చూడగానే ఆకర్షించేలా ఉంటుంది, బాడీ ఫిట్నెస్ బాగుంటుంది అని చెబితే వీడు యోగా కేసి పెడుతున్నారు. కానీ యోగా యొక్క ఆంతర్యం, వేదం ప్రమాణం చెబితే ఎవడు యోగా చేయనంటాడు. నాయనా అన్ని నరాలు సాగుతాయి, అన్ని ఇంద్రియాలు సాగుతాయి. అన్నిటికీ పరమౌషధం ఏమిటంటే సూర్యభగవానుడు. సూర్యుడి నుంచి వచ్చేటువంటి రేచస్సు నీ మొహం మీద పడినప్పుడు ఆ సమయంలో కనుక నువ్వు ఆసనాలు, శీర్షాసనం అని, సుఖాసనం అని, మయూరాసనం అని, కుక్కుటాసనం అని చాలా ఆసనాలు ఉన్నాయి. ఆయన ఎదురుకుండా కనుక నువ్వు శరీరాన్ని ఉంచితే, ఇంద్రియాన్ని నువ్వు ఉంచితే నువ్వు మనసును ఉంచగలుగుతావు. నీకు వేరే ఆరోగ్యం అక్కర్లా. ఆ సూర్యుడి యొక్క లైటింగ్ నీ మీద పడితే చాలు, నీకు అన్నీ వస్తాయి. అందుకే ఆదిత్య హృదయం అనేటువంటిది పెట్టారు. పొద్దున్నే లేచి గంగలో స్నానం చేసి 3 దోషులు ఇలా పోస్తారు అంటే 2 నిమిషాలైనా ఆ సూర్యకిరణాలు వాడి మీద పడాలి. ఆఖరికి స్త్రీలకి కూడా
ఇంటికి తూర్పు వైపు తులసి మొక్క వేసి ఆ కింద కూర్చుని కాసి నీళ్లు తులసి మొక్క దగ్గర పెట్టి దీపారాధన పెట్టి వస్తారు. సూర్యుడి కిరణాలు తులసి యొక్క మొక్క మీద పడి ఆకుల మించి పత్రం మించి వచ్చేటువంటి కిరణం ఆ స్త్రీ యొక్క మొహం మీద కానీ హృదయం మీద కానీ పడితే మనోదౌర్బల్యం పోతుంది, అనారోగ్యం పోతుంది. ఇది ఆలోచించిన ఋషులు కంపల్సరిగా ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉండాలి, తులసి మొక్క తూర్పులోనే ఉండాలి, దానికి నీళ్లు పోయాలి. ఇది ఎన్నో ధర్మాలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు ఇవన్నీ వేళ ఆచరించిన వాడు సుఖంగా ఉన్నాడు. కానీ అది చెప్పామనుకోండి, ఎందుకు ఈ మొక్కల వల్ల ఆరోగ్యం వస్తుందా లేదా దీనివల్ల ఆరోగ్యం వస్తుందా అనుకునేవాళ్ళు ఎక్కువ. ఈవేళ సొరియాసిస్ వచ్చినా, వ్రణమేహాలు వచ్చినా, బొల్లు వచ్చినా, క్షయం వచ్చినా ఏం చెబుతున్నారు? పొద్దున్నే ఒక 10 నిమిషాలు ఎండలో వాకింగ్ చేయండి. ఆఖరికి తిరిగి భూమి గుండ్రంగా ఉంది, ఎక్కడికి వస్తుంది అంటే అక్కడికే వచ్చింది. ఈ ఋషులు చెప్పిన మాటనే ఇంకో సైంటిస్ట్ కూడా అదే చెప్పాడు. ఆయన కొత్తగా ఇది కనిపెట్టింది కాదు, వాడు రాసిన దాన్ని ఫాలో అవటమే. లాంగ్వేజ్ వేరే ఉండొచ్చు, అది హిందీ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, ఒడియా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, కానీ భావం ఒక్కటే. అందుకని ఆ ఋషుల నుంచి సంక్రమించినటువంటిది ఈ యొక్క పరంపర. అందుకే ఇంకొక మహాద్భుతమైనటువంటి ఇంకొకటి ఎవరు ఇక్కడ అంటే, మరి బ్రహ్మదేవుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, అమ్మవారు ఉంది, ఉండవలసిన వాళ్ళు ఎవరు? లయకారకుడు. లయం అంటే శివుడు అంటే చాలామందికి అపోహ. శ్మశానంలో ఉంటాడట, పురిలో తింటాడట, ఆయనేం దేవుడు, మా దేవుడు చూడండి వండిన చక్కగా ఆభరణాలు వేసుకుంటాడు, బోలంత సెంటు కొట్టుకుంటాడు ఆయన, రకరకాలు చెబుతూ ఉంటారు వీళ్ళు. సుగంధమైనటువంటి ఇవన్నీ వాడుతూ ఉంటాడు. గురుగారు, మనకి మోక్షం కలగాలంటే ఏం చేయాలి? కర్మ కాల్చేవాడే శివుడు. శివుడు ఎంత భూతనాథుడు అంటే నారాయణమూర్తి మోక్షాన్ని ఇస్తున్నాడు, కానీ ముందు పాతబాకీ తీరాలి. ఈ పాతబాకీ తీరకుండా ఆయన మోక్షాన్ని ఇవ్వడు. మరి పాతబాకీ తీర్చేవాడెవడు? ప్రతి పుర్రే పట్టుకు చూస్తాడు. శ్మశానంలో ఉండి మహానుభావుడు ఆయన రుద్రభూమిలోనే ఉంటాడు. రుద్రభూమి ఎక్కడ ఉంటుంది? ఊరికి ఉత్తరంగా దూరంగా ఉంటుంది. రామాలయాలు ఊరి మధ్యలో ఉంటాయి, శక్తి ఆలయాలు ఊరికి నైరుతిలో ఉంటాయి, భోగభాగ్యాలన్నీ ఉంటాయి నారాయణమూర్తికి. ఈశ్వరుడికి ఏముండవు. ఎందుకు ఉండవు? ఈశ్వరుడు రూపం కాదు, అంతఃకరణమైన ఆత్మ, ఆత్మస్వరూపుడు ఈశ్వరుడు. మీరు ఆత్మకి ఏం పెడతారు? మీరు ఏం నివేదన పెట్టగలరు? కాస్త ఉదకం పోయగలరు, లోపలికి వెళ్ళి అది కూడా టచ్ అవుతుందో లేదో కూడా తెలియదు చాలామందికి. అందుకని ప్రతి పుర్రేపు ఇంకా వీడికి ఏమైనా కర్మ మిగిలిపోయిందా? ప్రతి పుర్రిని పరీక్షించి వెళ్ళిపోయిన జీవాత్మలన్నింటికి మొట్టమొదటి రక్షకుడు ఆ మహారుద్రభూమిలో ఈశ్వరుడే. అందుకే త్రిశూలాన్ని పట్టుకుని కాశీక్షేత్రం అంతా తిరుగుతూ ఉంటాడట గంగానది తీరంలో. ఎందుకు తిరుగుతాడు అంటే వీడి కర్మలకి ఏమైనా మిగిలేయా, కాల్ చేయాలా? ఆయనకి ఎంతసేపు మన కర్మలన్నీ లయకారకు, లయం అంటే కాల్చడమే ఆయన పని. వీడి కాలిస్తే కదా విష్ణు సాన్నిధ్యం నుంచి పొంది పైకి వెళ్ళేది. ఆ పని నేను తీసుకున్నాను. మన కర్మలన్నీ ఆయన పుచ్చుకుని కర్మ నివారణ చేసి ప్రశాంతమైనటువంటి దీంట్లో పరమాత్మకు అందిస్తాడు విష్ణువుకి. ఆయన మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకా కర్మ ఏమన్నా మిగిలితే బ్రహ్మ తీసుకుని మరొక జన్మ ప్రసాదిస్తూ ఉంటాడు. ఇంతకంటే గొప్పవాళ్ళు ఎవరన్నా ఉన్నారు? భగవంతుడు ఎందుకు నమ్మాలి? అసలు భగవంతుడు అంటే ఎవరు అని తెలుసుకుంటే, ఈ 2 సత్యాలు తెలుసుకుంటే ఎవరో దైవాన్ని వదిలిపెట్టాడు. నీ కోసం ఎంత పాటు పడుతున్నాడో. ఎక్కడో దక్షిణ తీర సముద్రంలో సూర్యకిరణాల చేత ఆ నీరు ఆవిరిగా మారి మేఘాలుగా మారితే ప్రకృతిలో ఉండేటువంటి గాలికి ఎక్కేసి ఈశాన్యంగా ప్రవాహం తీసుకెళ్ళి ఎత్తైనటువంటి హిమోత్పర్వతాల మీద పెట్టాడు ఈశ్వరుడు. ఎక్కడి నుంచి? దక్షిణ తీర సముద్రంలో డ్రై అయిపోయినటువంటి వాటరు మేఘాలతో లైట్ వెయిట్ చేసి మేఘాలుగా మార్చి హిమాలయ పర్వతాల మీద పెట్టాడు. ఎందుకు పెట్టి ఉంటాడు? అక్కడ భూమి కావాలి. పంచభూతాలనే పరమాత్ముడు వాడుకున్నాడు. పంచభూతమైన భూమి ఉంది అక్కడ, ఇక్కడ ఉంది భూమి. కానీ అక్కడ భూమికి ఇక్కడ భూమికి తేడా ఏమిటంటే అది ఎత్తైన ప్రదేశంలో ఉంది. అక్కడ కట్టాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు. మళ్ళీ సమ్మర్ మొదలైనప్పుడు ఆ యొక్క సూర్యకిరణాలను మళ్ళీ ప్రేరణ చేస్తే కొద్దిగా కరిగి కొన్ని వేల కిలోమీటర్ల గంగా నదిగా, యమునా నదిగా, నర్మదా నదిగా, సింధు నదిగా ప్రవహించి కొన్ని లక్షల మంది శాత్ తీరుస్తూ, దాహార్తిని తీరుస్తూ తిరిగి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉంటుందా? మన తాగి నీళ్ళు ఉన్నాయా బాడీలో? లేదు, ఏదీ లేదు. అందుకే ఆకాశాత్పత్యంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. నువ్వు ఏ రూపం ఎలా భావన చేసి నువ్వు దండం పెట్టు, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. అందుకే పరమాత్ముడు కూడా చెప్పాడు, ఇలా దెబ్బలాడుకుంటారేమో నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునేటువంటి తత్వాలు పడతాయని. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. నేను ఎప్పుడూ శ్రీమన్నారాయణని ధ్యానిస్తూ ఉంటాను.
అని ఈశ్వరుడు చెప్పాడు. నా మనసులో ఎప్పుడూ శివుడే ఉంటాడు అని నారాయణమూర్తి అన్నాడు. మరి వాళ్ళకే లేని భేదం మనకెందుకు అసలు? పరమాత్ముడు మేమిద్దరం కలిస్తేనే సృష్టి, మాకు శక్తినిచ్చేది అమ్మని చెబుతున్నారు వాళ్ళు. మరి మనం ఎందుకు మనం గొప్పవాడుగా మనం ప్రకటించుకుంటాం ఎందుకు? దీంట్లో ఒక తత్వాన్ని ముందు చెప్పిన మాట అదే. నేను చాలా గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు, నేను నమ్మిందే సిద్ధాంతం, నేను ఆచరించేదే విధానం, మా గురువు గారే గొప్పవారు. ఇవన్నీ అల్పజ్ఞులకి, ఇలాంటి కొద్దిపాటి జ్ఞానం కూడా లేనప్పుడు, చాలా కొద్ది స్వల్పమైన జ్ఞానం ఉన్న వాళ్ళకే ఇలాంటి లక్షణాలన్నీ వస్తాయి. నిజమైన జ్ఞానులు ఎవరు? వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని వేరే కోణంలో చూడరు. అవి రెండు. వెంకటేశ్వర అనే పదం నిన్నే పెద్ద ఆయన అడిగారు ఒక ఆయన, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, వెంకటేశ్వర అనే పదానికి అర్థం చెప్పమని. వెంకట అనేటువంటి విష్ణు శబ్దం, ఈశ్వర అనే శివశబ్దం రెండూ కలిస్తేనే వెంకటేశ్వర. ఆయన ఏం చెబుతున్నాడు మరి స్వామివారు? మేమిద్దరం కలిపిందే మేము, నేను వేరే లేనంటున్నాడు ఆయన. అలాంటి దాంట్లో ఇవన్నిటికీ మూలం నువ్వు ఎక్కడున్నావని అడిగాడు నైమిషారణ్యంలో. రుద్రుడే కావృత్తంగా రుద్రావర్తం అనే చోట ఉన్నాను నేను. నదిలో గోమతీ నదిలో శివరంగం ఉంటుంది, అందులోని జ్వాలలు పైకి వస్తున్నట్టుగా ఉంటాయి. మీరు ఏ ద్రవ్యం వేసినా సగం మునిగిపోతుంది, సగమే పైకి వస్తుంది. అది ఈశ్వరుడి నివాసం, అది రుద్రావర్తం. ఇలాంటివి ఈ దేవతల చేతిలో ఉండే దివ్యాయుధాలు ఉన్నాయి. పినాకపాణిని, సారంగపాణిని, వజ్రాయుధమని, ఆగ్నేయాస్త్రం అని, ఇవన్నీ ఎక్కడవి? ఎవరిచ్చారు? వాళ్ళకి వాళ్ళే తయారు చేసుకున్నారా? లేదు. దధీచి మహర్షి యొక్క హస్తికలు ఇవన్నీ. ఎముకలు, మనం ఎముకలు చూస్తేనే ముట్టుకుంటే స్నానం చేయాలనుకుంటాం, కానీ ఆయన హస్తికలు ధర్మపరిరక్షణకు ఉపయోగపడ్డాయి ఎముకలు. అందుకని దధీచి మహర్షి తన తపస్సు మొత్తం ఎముకల్లో దాచుకున్నాడు. వ్యక్తి ఆఖరి నిమిషంలో ఏదనుకుంటూ ప్రాణం విడిచిపెడితే వాడు అదే పొందుతాడు, కొత్తది ఏది పొందడు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోలేదనుకోండి, నేను సంపాదించి ఇచ్చాను వీళ్ళకి, ఇదంతా వీళ్ళకి ఇచ్చాను, కానీ వీళ్ళెవరు నన్ను పట్టించుకోవడం లేదు, వేళ అందరూ నన్ను వదిలేశారు, నన్ను పలకరించేవాళ్ళు లేరు అని చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ భావన ఏమిటి? ఎవరన్నా మనవడు పలకరిస్తాడా, కోడలు పలకరిస్తుందా, కొడుకు పలకరిస్తాడా, మంచం నుంచి ఇటు చూస్తూ ఉంటారు. ఎవరూ పట్టించుకోకపోతే అపారమైన దుఃఖం కలుగుతుంది వాళ్ళకి. ఎంత కష్టపడ్డాను ఈ భవనం కట్టడానికి, ఈ భవనంలో నాకు ఊపి సరిగ్గా ఆటలేదని బతికుండగానే బయట పెట్టేశారు నన్ను, ఇల్లు పాడైపోతుందని అని దుఃఖం చేత ప్రాణం విడిచిపెట్టేస్తాడు. ఇదంతా వీళ్ళకి ఇచ్చాను, నన్ను ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు లేరు. ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. అదే వంశంలో మనవడుగాను, మునిమనవడుగాను, అనుమనవడుగాను అదే వంశంలో పుడతాడు. వాడు బాకీ తీరాలి, మళ్ళీ ఆస్తి వాడు అనుభవించాలి వాడు. అందుకే తాతగారు మనవణ్ణి, ఒరే తాత ఇలారా అంటాడు. ఎందుకంటాడు అలాగా? వీడు పెద్దాడు తాతగారు, మనవడు చిన్నవాడు. చిన్నవాడైన మనవణ్ణి పెద్దవాడైన తాత ఒరే తాతానికి ఎక్కేస్తాడు. నిజంగా వీడు వాడి తాతయ్య, అసలు సందేహమే లేదు అందులో. జీన్స్ అంటూ ఉంటారు చూసారా? అవును. డబ్బులు వస్తాయో రాదో నాకు తెలియదు కూడా, భూములన్నీ కూడా ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ మీ తండ్రి గారికి షుగర్ ఉందా, బీపీ ఉందా, మీ ఇంట్లో ఎవరన్నా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారా, మీ కుటుంబంలో ఎవరికైనా లెప్రసీ ఉందా, మీ కుటుంబంలో ఎవరైనా హార్ట్‌స్ట్రోక్తో పోయారా, డాక్టర్ గారు అడుగుతారు మనం. మెంటలీ రిటార్డెడ్ ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? పితృదేవతల నుంచి. అవునన్నా కాదన్నా అది వారసత్వ సంపద అన్నాడు దాన్ని. కరెక్ట్, అది వారసత్వ సంపద. వారసత్వ సంపద అంటే డాక్యుమెంట్ కాదు. వారసత్వ సంపద అంటే తండ్రి చెక్కు, ఇల్లు కాదు, ఇవి కాదు. తండ్రి చేసే సత్కార్యాలు, మంచి పనులు ఏవైతే ఉన్నాయో నీ పూర్వీకులు చేసినవి నువ్వు ఆచరించటమే వారసత్వ సంపద అంటే. అందుకని ఈ దధీచి మహర్షి ఇవాళ చాలామందికి తెలియక వారసత్వ సంపద డాక్యుమెంట్ ఏమో అనుకుంటున్నారు వాళ్ళు. మా నాన్న అంత ఇచ్చాడు, సుబ్రతో రాయ లాంటి వాడు ఏదో కొద్దిగా తక్కువ ఇచ్చాడని పిల్లలు కూడా రాలేదు చూడటానికి. అవును. ఎంత దురదృష్టం. చిత్రవీరుడు ఒక్క మాట అంటాడు, ధనాశాశ్వతం గుర్రం కల్పాంతం అంటాడు. అరణ్యంలో నూకలు ఎలా వస్తాయిరా, ఎవడో మాయ చేస్తున్నాడు అన్నీ. మనుషులు సంచరించిన అరణ్యంలో నూకలు ఉన్నాయి అంటే నువ్వు భ్రమించి దిగేవంటే ఇరుక్కుపోతావు ఇక్కడ అని చెప్పాడు చిత్రవీరుడు. మిగిలిన వాడు విన్నారా? ఈ ఆశ అనే చక్రం వల్లే మానవుడు ప్రతివాడు అరణ్యంలో దిగుతున్నాడు, అరణ్యంలోంచి బయట పడలేకపోతున్నాడు, ఇంకా గమ్యం తెలియకుండా పోతుంది. ఆశ అంత దూరం తీసుకెళ్ళింది మనిషిని. అందుకే అన్నాడు, గుణంతో ఆలోచించు, ధనంతో కాదు. ధనం అశాశ్వతం, గుణం కల్పాంతం. నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలో నీకు మార్గనిర్దేశకత్వం అది అని దధీచి మహర్షి తన తపస్సును ఎముకల్లో దాచుకున్నాడు. నేను ఆఖరి మినిట్లో దేవతలు అడిగారు, నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు కాపాడుతారు అని. సందేహం వచ్చింది ఆయనకి. నిజమే, నేను ఉన్నాను కనుక వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. నేనే లేకపోతే నేను వీళ్ళని కాపాడేవాడిని అవ్వాలి.
నా తర్వాత కూడా వీళ్ళు ఆనందంగా ఉండాలి అని నేను దేవతలను కాపాడే శరీరం అవ్వాలి నాది అనుకుంటూ నేను ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాను అని దానికి బలవన్మరణం మూలం. ఓకే. నన్ను కొబ్బరికాయలతో కొట్టి చంపేయమన్నాడు ఆయన. కానీ ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు? నేను దేవతలను కాపాడేవాడిని అవ్వాలి, నా కళేబరం దేవతలను కాపాడడానికి దివ్యాయుధాలుగా ఉపయోగపడాలి. ఎందుకని ఎముకలను కోరుకున్నాడు? మిగిలినవన్నీ కాలిపోతాయి. కారణం అంటే నాశనం లేనివంటూ ఉంటే ఏమిటంటే ఎముకలు. అందుకని ఆ శక్తిని అంతా అక్కడ ప్రస్ఫుటం చేశాడు. అప్పుడు బలవన్మరణం కోరుకుని మరణం తెచ్చుకున్నాడు ఆయన. ఆయన మరణానంతరం మిగిలిన మాంసం అంతా ఏరేశారు, వెన్నెముక తీశారు. రాక్షసులతో భయం ఉంది కనుక రాక్షసులను జయించాలంటే ఎవరు ఉండాలి? దేవేంద్రుడు ఉండాలి. ఇది ఎవరికి ఈ ఆయుధం ఎవరికి అవసరం? దేవేంద్రుడికి అవసరం. అందుకని దాని వజ్రాయుధము. వజ్రాయుధం అంటే అరగదో కరగదు, అది దానికి అరగదీయటం ఎవరి వల్ల కాదు, ఎముకలు కరగదీయటం ఎవరి వల్ల కాదు. అందుకని వజ్రాయుధం వజ్రం కంటే గొప్పది అది. దీన్ని బట్టుకెళ్ళి దేవేంద్రుడికి ఇచ్చారు. ఇవాళ దేవేంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం చూడండి, మానవుడు హస్తిపంజరం వెనకాల వెన్నెముకుంటుంది. కొంతమంది కత్తిలా చూపిస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క ఆలోచన బట్టి వాడు చూపిస్తూ ఉంటారు. కానీ అది దేవేంద్రుడి యొక్క చేతిలో ఉన్న ఆయుధం దదీచి మహర్షి యొక్క వెన్నెముక. పినాకము అనేటువంటి ఒక కుడి చేయి ఎముక తీశారు, పినాకపాణిని చేశారు. విష్ణువుకు సారంగము అనేటువంటి దాన్ని తయారు చేశారు, ఈ చేయి ఎముక తీశారు, ఆయన చేతికి ఇచ్చారు. బ్రహ్మాండమైన ఆయుధం సారంగపాణి, పినాకపాణి. పక్కడెముకలు తీశారు, ఆగ్నేయాస్త్రం పేర్చి అగ్నిహోత్రుడికి ఇచ్చారు. ఇవన్నీ ఎవరివి? ఈ హస్తికలు ఎవరివి? దదీచి మహర్షి. అంటే మనిషి ధ్యాన యోగంలో తపస్సులో ఎంత గొప్పవాడవుతాడు అని చెప్పడానికి ఇంతకంటే తార్కాణం లేదు. ఈ ధ్యాన యోగంలో శ్వాస యొక్క రహస్యాల మీద మీరు ఎంతో రీసెర్చ్ చేశారు. ఈ శ్వాస యొక్క రహస్యాలను మీ నుంచి తెలుసుకోవాలని 22,773 సార్లు ఆరోగ్యవంతుడు వాయువుని లోపలికి తీసుకుని ఆత్మలింగానికి అభిషేకం చేస్తున్నాడు. నాసికారంధ్రాల నుంచి మొదలైనటువంటి ఈ యొక్క ఇది కపాలాన్ని టచ్ చేసి సహస్రాన్ని టచ్ చేసి అక్కడి నుంచి కంఠం ద్వారా హృదయం వరకు వచ్చి నాభి వరకు వచ్చి హృదయంలో ఉన్న ఆత్మను తాకి మళ్ళీ తిరిగి నిశ్వాసగా బయటకు వెళ్ళిపోతాం. పీల్చేటువంటి గాలి చల్లగా ఉంటుంది, వదిలిపెట్టేటువంటి గాలి వేడిగా ఉంటుంది. ఇది ఇన్ని తక్కువ సమయంలో దీని లోపల ఎవరు వేడిగా మార్చారు? దీనికి ఇలాంటి ఉష్ణాన్ని ఎవరిచ్చారు? కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడుతున్నాడు అంటారు. ఈ కార్బన్ డైఆక్సైడ్ లోపల ఎవరు తయారు చేశారు? నువ్వు పీల్చేటప్పుడు ఆక్సిజన్ పీల్చావు కదా, అవును, కానీ వదిలిపెట్టే నిశ్వాసంలో ఆక్సిజన్ లేదే, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. మరి ఎలా వచ్చింది నీలోకి? ఈ అంతఃకరణలో జరిగేటువంటి అనాలిసిస్ ఇది చాలా డెప్త్తో కూడుకున్నటువంటి సబ్జెక్ట్. ఇది లోపలికి వెళ్ళేటప్పుడు ఇది మనం ఇప్పుడు ముఖద్వారం దగ్గర ఉన్నాం అంటే ఇంకా లోపలికి ప్రవేశించలేదు. ముఖద్వారంలో భౌతికంగా ఈ మహాక్షేత్రంలో ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఎందుకు కట్టారు అని అడిగారు కనుక అద్భుతమైన వెంకటేశ్వర స్వామిని కట్టాం. కలియుగ దైవం నారాయణమూర్తి కనుక నారాయణ క్షేత్రం బద్రీనారాయణ ధామంలో 18 అడుగులు స్వామివారు మహానుభావుడు. ఆయన రూపం ఆయనే చెక్కుకున్నాడు, మనం కాదు. నారాయణ శిలతోటి పంచశిఖరాలతోటి అద్భుతమైన ధామం. చూడగానే ఏ భగవంతుడైనా చూడగానే నువ్వు సర్వాన్ని మర్చిపోయి చేతులు దగ్గరికి రావాలి. ఇలాగా అలా ఉంటేనే నీ మనసు ఆ యందు స్వామి యందు లగ్నం అవుతుంది. అది నిస్వార్థమైన నమస్కారం చేసుకోగలిగి ఉండాలి, మామూలుగా కాదు. అందుకని ఏ రకమైన ఆధ్యాత్మిక సేవలు లేనటువంటి ఆలయం కట్టాం. నేను కట్టిన 312 దేవాలయాల్లోనూ డిబ్బీలు ఉండవు, ఆధ్యాత్మిక సేవలు ఉండవు, పళ్ళాలు ఉండవు, కానుకలు ఉండవు. అంటే ధనంతో పని లేదు, గుణంతోటే పని. ఇదే ప్రమోట్ చేయాలనే, ప్రజల్లో పట్టుకెళ్లాలనే ఇన్ని దేవాలయాలు కట్టారు. దేవుడు అంటే మన అవసరం తీర్చేవాడే కాదు. ధనంతో దైవాన్ని మెప్పించలేము, భక్తితో భగవంతుడు ప్రసన్నం చేసుకో అని ప్రతి చోట ఒక శ్లోకం ఉంటుంది. మేనిపీఠం దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా ఎందుకుంటుంది అంటే, డబ్బులు వేసి మోక్షాన్ని పొందేవాడైతే విశ్వామిత్రుడు రాజ్యాన్ని త్యజించక్కర్లా, సన్యాసం తీసుకోక్కర్లా. బుద్ధుడు తన ధర్మాన్ని వదిలిపెట్టక్కర్లేదు, చక్రవర్తి. తను ఉన్నంతకాలం తనే చక్రవర్తి, ఇంకెవరూ లేరు కదా. సామంతరాజులు ఉన్నారు తప్ప ఆయనకంటే పెద్దవాడు ఎవరు లేడు. కానీ ఏది కోరి ధ్యానంలోకి వచ్చేసాడు. బుద్ధం శరణం గచ్చామి అంటే ఏమిటి అర్థం? ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఎన్నో ఒక్కొక్క మహనీయుడి గురించి మాట్లాడినప్పుడు అంతఃకరణంలో ఎన్నో ఉన్నాయి. వాడు ఏ జీవన విధానాన్ని అవలంబించారో. చాలామంది సన్యాసులు గొప్పవాళ్ళేమో,
లేకపోతే వీళ్ళే గొప్ప. ఋషులు వాళ్ళ జీవితాన్ని అవపోసన పట్టి రంగరించి మనకి సుఖంగా బతికేటువంటి జీవన విధానాన్ని అలవాటు చేశారు. అలాంటి ఇచ్చిన మహానుభావులు మహర్షులు. అందుకే అక్కడ సప్త మహర్షుల్ని ప్రతిష్ఠించాను నేను. మీరు చూసారో లేదో, అవును స్వామి. మార్గమధ్యంలో మీరు వచ్చే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బద్రీనారాయణ ధామంలో సప్త మహర్షులు ఉంటారు ఎదురుగుండా. అవును. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది తెలుగు నేర్చుకుంటారు. డబ్బులు పెట్టు దండం పెట్టు అని 2 వాక్యాలు నేర్చుకుంటారు. అంటే ఇదంతా డబ్బుతో పరిభ్రమిస్తుందేమో అనుకుంటాం పాపం. డబ్బుతో మోక్షాన్ని పొందేవాళ్ళు అయితే ఇంతవరకు ఎందుకు? ఈవేళ పెద్ద పెద్ద సంపన్నులు ఎన్ని వేల లక్షల కోట్లైనా కట్టి మోక్షాన్ని కొనుక్కుందరు వాళ్ళు. దేనికి సాధ్యపడేది కాదు. అది ధ్యాన యోగంలోనే సాధ్యపడాలి మోక్షం పొందాలంటే. అందుకే సింబాలిక్గా వాళ్ళని లోపలికి రాగానే ముందు ఋషులు కనపడాలి. మనం వచ్చింది నైమిషారణ్యం, నీ ఉనికి నీకు గుర్తుండాలి. అందుకని అంత కష్టమైన వాళ్ళందరినీ ముఖద్వారంలో పెట్టే పట్టుకొచ్చి. అందుకని చాలా ప్రతి దాని వెనక నిగూఢమైనటువంటి రహస్యం. ప్రతివాడికి భయం ఏమిటంటే చావు అంటేనే భయం. అందుకే ఎదురుగున్న మృత్యుంజయుని పెట్టాం. పర్వాలేదురా, నువ్వు హాయిగా ప్రశాంతంగా స్వామికి దండం పెట్టుకో, నేను మృత్యుంజయుని, నీ నుంచి వచ్చే ఏ అపమృత్యువునైనా నేను ఆపగలను అని ఇంతంత కళ్ళు వేసుకుని అష్టభుజాలతోటి చూస్తూ ఉంటాడు మృత్యుంజయుడు. మీరు ఏ మూలకన్నా వెళ్ళండి, ఒక్కో రకమైనటువంటి స్వామివారు కనపడతారు. ఆయనలో ఒక సందేశం ఉంటుంది, మనకి ఒక మంచి సందేశం ఉంటుంది. అలాంటి దాన్ని కనుక మనం అర్థం చేసుకుని లోపలికి వెళ్ళగలిగితే అలౌకికమైన ఆనందం, దివ్యానుభూతి పొందొచ్చు. ముఖ్యంగా ఇందాక మీరు చెప్పారు, ఈ కాలంలో కలియుగంలో కొంత సమయాన్ని అసలు ఏ ఆలోచనలు లేకుండా ఇన్ని వందల వేల లక్షల మందిని కూర్చోబెట్టడమే ఒక మహాయజ్ఞం అని. ఆ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు పత్రిజీ. వారి గురించి మీ మాటల్లో. భగవత్ సృష్టిలో వీళ్ళందరినీ యతులు అంటారు, అవధూతలు అంటారు. వీళ్ళని వ్యక్తికి గుణాలు ఉంటాయి, వస్తువులకు లక్షణాలు ఉంటాయి. దాని లక్షణం ఏంటి? భాస్వరం లక్షణం ఏమిటి? మండే లక్షణం. పొటాషియం లక్షణం ఏంటి? పేరే లక్షణం. మెథాలియం ఏంటి? పేరే లక్షణం. వ్యక్తికి ఇవన్నీ వాటికి ఉన్నాయి గుణాలు. వాడి గుణం అంతేరా, పుట్టుకతో వచ్చిన గుణం పుట్టుకతో కానీ పోదు అంటాడు. ప్రతి వ్యక్తిలో ఒక గుణం ఉంటుంది. మరి పరమాత్మకి తత్వం ఉంటుంది. పరమాత్మకి తత్వం ఉంది. అది రామతత్వం అవ్వచ్చు, శివతత్వం అవ్వచ్చు, నారాయణతత్వం అవ్వచ్చు, బ్రహ్మతత్వం అవ్వచ్చు, జ్ఞానతత్వం కావచ్చు. ఈ జన్మలో పరమాత్ముడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఆ తత్వానికి చేరడానికి ధ్యానం అతి ముఖ్యమైంది. నిశ్చలంగా కూర్చుంటే మందు వేసుకుంటేనే జబ్బు తగ్గుతుంది. మందు వేళ వాసన చూస్తే జబ్బు తగ్గదు, మందు వేళ కొంటే జబ్బు తగ్గదు. వేసుకోవాలి. అది నువ్వు ఆస్వాదించాలి. ధ్యాన యోగంలో కనుక నువ్వు పరమాత్మ గురించి ఆస్వాదించడం, నిశ్చలంగా నువ్వు కూర్చోగలిగితే నువ్వు పరమాత్మను చూడగలిగినట్టే. ఈ సిద్ధాంతాన్ని అవధూతగా ఆయన ఆలోచించి పత్రిజీ ధ్యాన యోగానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకొచ్చారు. ఆయన ముందు నువ్వు కుదురుగా కూర్చోబెట్టాలి. ఇది ఒక మహాయజ్ఞమే. కారణం ఎందుకంటే ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధాన సమాధ్యష్టాంగ యోగ నిర్తానం. ఒక వ్యక్తి యోగిగా మారాలి అంటే ఇన్ని స్టేజీలు దాటుకు ముందుకు రావాలి. అందుకని భక్తుడు ఏం కోరుకున్నాడు? స్వామి, ఈ జన్మలో నేను ఒక్కనే వచ్చాను, ఈ ధ్యానం నేను తెలుసుకున్నాను, కానీ ఏం ఆనందం నాకు ఒక్కడికి కలిగితే ఆనందం ఏమిటి? ఈ ఆనందాన్ని కొన్ని లక్షల మందికి పంచిపెట్టాలి, నేను కోటాను కోట్ల మంది నేను తయారు చేయాలి. ఇదే ఆలోచనలో ముందుకు వచ్చినటువంటి వారు పత్రిజీ. అందుకనే ఆ ధ్యానయోగంలోనే అనేక మందిని మంచి మార్గంలో తీసుకురావాలి. ఎక్కడా పొందలేనటువంటి ఆనందం ధ్యానంలో పొందగలిగితే ఆ ధ్యానానికి దుఃఖం ఉండదు. అలా కలిగే ఆనందానికి దుఃఖం లేదు. కల్పించుకున్న ఆనందానికి దుఃఖం ఉంది. మంచి జిలేబీ బాగుందని తిన్నారనుకోండి, మంచి షాపుకు వెళ్ళి స్వచ్ఛమైందే చేశాడు, తిన్నప్పుడు బాగుంది, మధురంగానే ఉంది, ఆనందం కలిగింది. కానీ నాకు షుగర్ ఉంది, అది తిన్న తర్వాత అరగంటకి దాని ప్రభావం చూపించడం మొదలెడుతుంది. కళ్ళు తిరగటమో, కాళ్ళు మండటమో, తల మండటమో ఏదో మొదలవుతుంది. దీని వెనకాల దుఃఖమే ఉంది. అంటే మనం కల్పించుకున్న ప్రతి ఆనందం వెనక దుఃఖం దాగుంది. ఇది మానవ కల్పితమైన ఆనందం. కానీ పరమాత్మ ఇచ్చేటువంటి ఆనందం వెనక దుఃఖం లేదు. ఆనందం వెనక దుఃఖం లేదు. అది అలౌకికమైనటువంటి ఆనందం, దాన్ని కొలవలేం మనం. అవును. అందుకే కొంతమందికి దైవాన్ని చూడగానే కళ్ళమట ఆనంద భాష్పాలు వస్తాయి. చాలా గొప్ప అనుభూతి పొందుతారు వాళ్ళు. అందుకని ఇలాంటి స్థితిలో మనం చేయవలసినటువంటిది ఏమిటంటే, అలాంటి మహానుభావులు తత్వం, ధ్యానతత్వం అనేటువంటి దాన్ని ప్రమోట్ చేయడం కోసం ప్రజల్లోకి పట్టుకెళ్ళి అందరినీ ప్రశాంతంగా కూర్చోబెట్టగలిగితే మిగిలిన ఆలోచన ఖర్చు లేదు, ఏ రకమైన ఆడంబరాలు లేవు. నీకు నువ్వుగా ప్రశాంతంగా కూర్చొని, నీకు బడి ఆచార వ్యవహారాలు లేవు. నువ్వు ముందు ప్రశాంతంగా కూర్చొని అలవాటు చేసుకో.
ఆ శ్వాస మీద ధ్యాస పెట్టు. ముందు దాన్ని అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా దీన్ని లోపల తీసుకెళ్ళిపోతుంది. లోపల ఉన్నటువంటి కుక్షిలో ఉన్నవన్నీ చూపించింది అనుకోండి, అసలు లోపల ఏముందో బ్రహ్మాండం మీకు అర్థమవుతుంది. ఈ శరీరాన్ని తయారు చేసిన కుక్షి బ్రహ్మాండమే ఇది. ఈ బ్రహ్మాండంలోనే పిండం పెరిగింది. ఆ తత్వం మీకు అర్థమవుతుంది. అందుకని అలాంటి దాన్ని ప్రమోట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి పత్రిజీ కనుక అవకాశం టైం పరమాత్మ ఇస్తే మరోసారి మాట్లాడదాం. ఆ ధ్యానం గురించి కొంచెం డెప్త్కి వెళ్ళి అంతఃకరణంలో ధ్యానం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి, కర్మ వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి, అర్చన వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి, ఏది ఏ ఋషులు ఏ మహానుభావులు, అంటే ఋషులు అంటే ప్రతి వాళ్ళు ఇంతంత జుట్టు వేసుకు ఇలాగే ఉంటారు అనుకోకల్లా. వేరే ఆలోచన లేకుండా సర్వాన్ని దైవం కోసం ఖర్చు పెట్టే ఋషులు గెడ్డాలు కూడా గీసుకునే టైం లేక వాళ్ళు గెడ్డాలు కూడా గీసుకోలేదు. వాళ్ళు ఈ కేశాలన్నింటిలో అందంగా తయారు చేసుకుంటాం, ఇలా ముడేసి వదిలేసేవారు. అంటే గెడ్డ మీద ఋషిలా తయారయ్యేమిట్రా అంటారు. అంటే ఋషి ఏం చేశాడు, ఏ ఆలోచన లేకుండా సమయం మొత్తం దైవానికి ఇచ్చేశాడు. ఆయన గురించి పరిశోధించడమే ఆయన పని. దీన్ని సులభంగా తయారు చేసి పంచదారలో కాఫీలో ఈవేళ చాకరీ అని చిన్న బెల్లం ఉంటుందండి, మీరు చెంచా మందాలు ఎక్కల్లా. దాన్ని ఒక చిన్న ఎంత ఉంటుంది అంటే 0.5 గ్రామ్ మిల్లీగ్రామ్ ఉంటుంది. దాన్ని కాఫీలో వేసుకుంటే కాఫీ అంతా తీయగా అయిపోతుంది. అంటే అంత పంచదారని ఫిల్టర్ చేసి ఒక ట్యాబ్లెట్గా మార్చేసాడు దాన్ని. అవును, అంతే కదా. మరి అలాగే ఇన్ని వేదాల శాస్త్రం, తర్కం, మీమాంస, ఋగ్యజు, సామాద్వణ, కావ్య నాటకాలంకార, భట్ట, ప్రాభాకర, పురాణ, న్యాయ, తర్క, మీమాంసాది శాస్త్రాలు, వీటి ఆంతర్యం ఏమిటి అని ఆలోచించి దీనికి ధ్యానయోగం అయితే అందరూ దీనికి ఆస్వాదించగలుగుతారు. డబ్బున్నవాడు లేనివాడు, ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు, అలాగే సామాన్యుడు అతి పెద్దవాడు, అనారోగ్యవంతుడు ఆరోగ్యవంతుడు అందరూ దీన్ని ఆస్వాదిస్తే తత్వంలోకి వెళ్ళగలుగుతారు అన్నది ఆయన ఆలోచన. దానికోసం ఇచ్చినటువంటిదే ఈ యొక్క జీవన విధానం. అంటే రాసేవాడికి అనేక తప్పుడు ఆలోచనలు ఉంటాయి. మన మనసు మంచిది కాకపోతే నంది శోకరం కూడా ఒకలానే ఉంటాయి. కాకపోతే దాని కొమ్ములు ఉండవు, దీని కొమ్ములు ఉంటాయి అంతే. ఇది నంది కాదురా, ఇది పంది అనేవాడు పంది అనే అంటాడు దాన్ని. నందిని చూసి చిన్నప్పుడు కొమ్ములు ఉండవు దానికి, అది దీనిలాగే కనపడుతుంది. వీడి భ్రమను బట్టి ఉంది. మనం చూసేటువంటి కన్నును బట్టి, మన ఆలోచనను బట్టి మనం ఎదుటి వ్యక్తిని మనం అంచనా వేస్తున్నాం. కానీ దాంట్లో వేరే పర్సనాలిటీ ఉంది, వేరే రూపం ఉంది. దాన్ని చూడగలిగినప్పుడు అంతఃకరణంలో ఇలాంటి భేదాభిప్రాయాలు ఎవరికి రావు. అందుకే గొప్ప గొప్ప మహానుభావులు కూడా విమర్శలకు గురవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే అసలు చూసేవాడి దృష్టి కరెక్ట్గా లేదు అక్కడ. కరెక్ట్. నల్లద్దాల కళ్ళజోడు పెట్టుకుని ప్రస్ఫుటంగా స్వచ్ఛంగా కనపడాలంటే ఎలా కనపడుతుంది? నువ్వు పెట్టుకున్నటువంటి కళ్ళజోడే నల్లద్దాలు. అందుకని స్వచ్ఛమైనటువంటి వైట్ గ్లాస్ పెట్టుకు చూడు, అంత క్లారిటీగా కనపడుతుంది. నేను జనానికి చెప్పేటువంటిది కూడా అది. ఒక వ్యక్తిని ఏదే రకంగానైనా, రాముని విమర్శించిన వాళ్ళు లేరా, కృష్ణుడు విమర్శించిన వాళ్ళు లేరా? ఉన్నారు. అందరూ దేవతలను విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఈ దేవతలందరినీ వేళ ఇతర మతస్థులు విమర్శిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు, నేను నమ్మిందే సిద్ధాంతం, నేనే కరెక్ట్ అనుకునేవాడు, ఈగోయిజం. ఇలాంటి వ్యక్తులు అణువణువుని పేరుకుపోవటం చేత. అందుకే గొప్ప వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో తలంచుకుని అవమానాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇంత ధర్మం దాగింది దీని వెనక. అందుకని మన కళ్ళజోడు కరెక్ట్గా ఉంటే దృష్టి కరెక్ట్గా ఉంటుంది. ఆయన ఒక మార్గంలో వెళ్ళారు, దాన్ని ఆచరిద్దాం అనుకుని ముందుకు వెళ్ళగలిగితే ఆనందం ఉంటుంది తప్ప ఇది ఎందుకు చేసాడు అనుకుంటే ఆయన చేయకపోతే ఇంక చేసేవాడు ఉంటాడు. ఎక్కడో కోటికొక్కడికి ఇలాంటి సంకల్పం కలుగుతుంది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి సమాజానికి అందించాలని తపనపడతారు. నువ్వు చేసేది తప్పు. ఒక తండ్రి చేసినటువంటి పని కొడుకు దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు కరెక్ట్ కాదు, నీకేం తెలియదు, నువ్వు అమాయకుడు అన్నాడు అనుకోండి, వాడు ఏమనుకుంటాడా తండ్రి? ఇంత రాయి మీద అద్భుతమైనటువంటి రాయిని పెట్టి కట్టారు హంపి విరూపాక్షంలో. అవును. ఏ టెక్నాలజీ లేని కాలంలో, ఏ క్రేన్లు లేని కాలంలో. ఈవేళ దానికి 100 క్రేన్లు పెట్టి 200 రకాల మిషన్లు పెడితే తప్ప ఈ రాయిని అక్కడ పట్టుకెళ్ళాం. వాడు మనవంటే తెలివైన వాడు కాకపోతే ఈ రాయిని అక్కడికి ఎలా పట్టుకెళ్ళాడు? వీడిని పట్టుకెళ్ళమని అలాగా సాధన లేకుండా వాడు ఆలోచించిన మార్గం. ఇప్పుడు ఎవరు గొప్పవాడు? పూర్వీకులు చాలా గొప్ప. అందుకని వాళ్ళ తెలివిని మనం అంచనా వేసుకోలేకపోతున్నాం. సృష్టిలో ప్రతి వ్యక్తికి తన ముందున్న జనరేషన్ అమాయకంగా కనపడుతుంది. వీడు ఎవడో ఒప్పుకోడు, తండ్రినే కొడుకు ఒప్పుకోడు. మా నాన్న తెలివైన వాడు, ఏ తండ్రి ఏ కొడుకు చెప్పడం నేను వినలేదు. అవును. చాలా అమాయకుడు అండి, బోరంత పాడి చేసేసాడు అంటాడు. వీడు చేసేది ఏముండదు. తర్వాత ఇది శూన్యమే. తర్వాత వీడి కొడుకు చెప్పుకుంటాడు వీడి గురించి. అందుకని ఆయన ఒక మార్గంలో వెళ్ళి ఇంతమందికి సేవ చేస్తున్నారు. ఈవేళ 100 మంది వచ్చారు. ధ్యానయోగం అనేక చోట్ల చేస్తున్నారు. అంతకంటే కావాల్సింది ఏముంది? ఒక వ్యక్తిని సక్రమైన మార్గంలో ఏ కర్మ చేయకుండా ఉంచటమే దేవాలయాల ఉద్దేశం.
అందుకే మీరు లోపలికి వచ్చిన తర్వాత 10 నిమిషాలు స్వామి దగ్గర కూర్చుంటే ఏ ఆలోచన లేకుండా మీరు ఉండగలిగితే ఈ దేవాలయం కట్టించిన వాడికి ఆ పుణ్యం వస్తుంది అంటాడు. మీరు ఏ కర్మ చేయకుండా మిమ్మల్ని ఆపగలగడం. గోవును చంపేవాడు కూడా ఒక్క నిమిషం గుడి కనపడింది కదా అని దాన్ని అక్కడ కట్టేసి దాని పెట్టి వెళ్ళాడు అనుకోండి, దాని ప్రాణాలు మీరు 5 నిమిషాలు కాపాడినట్టే. అవును. అలాగే ధ్యాన యోగం కూడా ఇది ఒక మహాయజ్ఞం, దేవాలయాలు కట్టడం లాంటిదే. ఏ వ్యక్తి ఏ కర్మ చేయకుండా కొద్ది నిమిషాలు వాళ్ళు ఆపగలిగితే అది ఒక మహాయజ్ఞం అన్నాడు. దాని ధ్యానయజ్ఞము అన్నాడు. ధ్యానయజ్ఞం వేరు, జ్ఞానయజ్ఞం వేరు. వ్యక్తి జ్ఞానాన్ని ప్రబోధించటం, జ్ఞానాన్ని ఇవ్వటం జ్ఞానయజ్ఞం అవుతుంది. అది వాక్కు ద్వారా సంభవిస్తుంది. ఇది సాధనతో సంభవిస్తుంది. సాధన లేకపోతే ఇది చేయలేం. అవును. దీనివల్ల దేహారోగ్యం ఉంటుంది. అంతఃకరణంలో మీరు వెతుక్కొచ్చేది కావాలంటే అది. దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఒక్కో మహానుభావుడు ఒక్కో మార్గంలో ముందుకు పెడుతూ దీని గురించి మాట్లాడారు. అదే మార్గాన్ని ఈవేళ మీరు ఆచరిస్తున్నారు. చాలా సంతోషం. దీని పూర్తి అనుభూతి పొంది మీరందరూ ఆత్మసాక్షాత్కారం పొందాలని నా యొక్క శుభాశీస్సులు. థ్యాంక్ యూ గురుగారు. చూశారు కదండి, ఈరోజు మనం ఎంతటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకున్నామో. గరిమెళ్ళ వెంకటరమణ సిద్ధాంతి గారు ఎంత డెప్త్తో కూడుకున్నటువంటి జ్ఞానాన్ని ఈరోజు మనకు తెలియజేశారో మాటల్లో చెప్పనలవి కాదు. ఒక సరి అయిన వ్యక్తిని మనం కలవడం అన్నది ఒక గొప్ప విషయం. అటువంటిది ఈ భూమి మీద మాట్లాడటం వేరు, పనులు చేయడం వేరు. ఏది మాట్లాడుతున్నారో అది చేసి, ఆ చేసిన తర్వాత వాటి విషయాల గురించి ఎంతో అద్భుతంగా వివరించారు గురువుగారు. మిమ్మల్ని కలవడం మా అదృష్టం, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం మా అదృష్టం. పూర్వశర్మ సంబంధం లేనిదే ఏ వ్యక్తి ఎవరినీ కలవలేడు. రుణాలు 100 రూపాయల పుష్పత్తిని సుతాలయ అంటాడు. మిత్రత్వం కూడా అంతే, జ్ఞానం కూడా అంతే. ఆ ప్రాప్తం వాళ్ళు అక్కడ తీసుకొస్తుంది ఆ సమయానికి. అందుకే మంచి కార్యక్రమానికి వచ్చారు మీరు. వచ్చే సమయానికి నేను ఇక్కడ ఉండగలిగాను, ఇక్కడ ఉన్నాను. మళ్ళీ రేపు వేరే చోటకు వెళ్ళాలి. అయినప్పటికీ సమయం అడిగారు కనుక మనకు తెలుసున్నదే పంచిపెడుతున్నాం. మనం కొత్తగా ఏం తవ్వి పట్టుకొచ్చి ఇవ్వటం లేదు. తెలుసున్న దాన్ని తెలియజేస్తేనే అంత అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అది కనుక తెలుసుకుంటే ఇంకా గొప్ప ఆనందం కలుగుతుంది. అందుకని అటుకేసి మీరు అందరూ అడుగులు వేస్తే ఇంకా దివ్యానుభూతి పొందుతారని నా యొక్క సంకల్పం. అందుకే అంత సమయాన్ని వెచ్చించి మీకు అదే సందేహాలు ఏమన్నా ఉన్నా అడగమని చెప్పిన కారణం కూడా అది. అంటే మన ఇద్దరి మధ్యలో ఉండే మీరు ఒక్కడో తెలుసుకోవడమని కాదు, దీనివల్ల కొన్ని వేల మందికి యథార్థమైనటువంటి జ్ఞానం తెలుస్తుంది. కరెక్ట్ గురుగారు. అది 10 మందికి పంచిపెట్టేవాళ్ళం అవుతాం మనం. వేళ దేవుడి విగ్రహం చూసుకే ఇలా అనుకుని, కళ్ళు ఇలా అనుకుని, ఇలా అనుకునేటువంటి వాళ్ళు, ఇలా ముట్టికాయలు వేసుకునేవాళ్ళు, వాళ్ళకు వచ్చినటువంటి ధ్యానంలో వాళ్ళు చేస్తున్నారు. కానీ అసలు దైవాన్ని ఎలా చూడాలి, ధ్యానం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలంటే ముందు దాని గురించి పరిచయం కావాలి. ఆ పరిచయం నేను చేయటం కాదు, పరమాత్ముడు చేస్తాడు. ఎవరి వల్ల ఏ పని అవ్వాలో, ఎవరి నుంచి ఏ వాక్కు రావాలో, ఎవరికి శాస్త్రాన్ని ఇవ్వాలో నిర్ణయించేది మాత్రం పరమాత్మే. వీటన్నిటికంటే సూపర్ పవర్ సోల్ అది. అది నిరాకారంగా ఉంటూ, నిర్వికారంగా ఉంటూ, ఏ గుణాలు లేకుండా నీలోనే ఉంటూ నీ చేత ఎన్నో గొప్ప పనులు చేయించేటువంటి వాడే పరమాత్మ అని చెప్పబడేటువంటి జీవాత్మ. దాన్ని తెలుసుకోగలగటమే ఒక గొప్ప మహాయజ్ఞం. అయ్యా శుభం. థ్యాంక్ యూ గురుగారు. ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాం. ముఖ్యంగా మీకు ఎన్నో కృతజ్ఞతలు గురువుగారు. అడగగానే రెండవ ఆలోచన లేకుండా మీ యొక్క జ్ఞానాన్ని, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మాకు తెలియజేశారు. ఈరోజు గురువుగారిని విన్నవించుకోగానే సమయం ఇచ్చి ఆయన ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనందరికీ తెలియజేశారు. ఇక్కడికి, ఈ ప్రదేశానికి ఎవరైతే ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారో దయచేసి నైమిషారణ్యంకి మనం భూమి మీద జీవించి ఉన్నంత ఈ కాలంలో కనీసం ఒక్కసారైనా ఈ నైమిషారణ్యం ప్రదేశానికి మనం రావాలి. వచ్చి ఈ ప్రదేశాన్ని మనం చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి శక్తిని మనము ఆస్వాదించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శక్తిలో ఓలలాడాలి. అద్భుతమైనటువంటి ఈ కట్టడాలను ప్రతి ఒక్కరూ చూడాలి. ఇక్కడ విశేషమైన ధ్యాన సాధన చేసుకోవాలి. సో అన్నదే గురువుగారి యొక్క సంకల్పం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అదే ఆస్వాదిస్తున్నాం.
మేము అదే ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆ ఆనందాన్ని మీరు ఆస్వాదించాలని, అనుభూతి చెందాలని కోరుకుంటున్నాం. ఈ గురు సాంగత్యం కార్యక్రమంలో గురువుగారితో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరొక గురు సాంగత్యం ఎపిసోడ్లో మరొక గురువుగారితో మళ్ళీ మనం అనేక విషయాలను మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.